మొదటగా మన తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. హాజరైనటువంటి నా తోటి సహోదరులకు సోదరిమలందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒక ఆదరణకరమైనటువంటి అంశాన్ని గురించి నేర్చుకుందామండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితానికి ఆటంకమా అనే అంశాన్ని గురించి నేను చెప్పాలనుకుంటున్నానండి. ఏంటమ్మా పాఠం పేరేంటి? అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితానికి ఆటంకమా. ఈ భూమి మీద మాకు ఎప్పుడు అనారోగ్యం రాలేదని వాళ్ళు ఎవరు ఉంటారమ్మా? మాకు ఎప్పుడు అసలు ఆర్థిక ఇబ్బందులు లేవు, మేము ఎప్పుడు ఎక్కడ అప్పు తెచ్చుకోలేదు, మేము ఎప్పుడు కరువు ఎదుర్కోలేదు అన్నోళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరికి తగ్గ అప్పులు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి తగ్గ సమస్యలు వాళ్ళకి అందరికీ ఉంటాయండి. సాధారణంగా క్రైస్తవులైన మనం ఆరాధనకు దూరం అవ్వడానికి, దేవుడికి దూరం అవ్వడానికి మనం చెప్పే కారణాలు కూడా ఈ రెండేనండి. ఏమండి చర్చికి రావట్లేదని అడిగితే అయితే అనారోగ్యం అనేనే చెప్తాం, లేకపోతే చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, దాన్ని బట్టి మేము అన్ని మీటింగ్లకి రాలేకపోతున్నాం అని ఆ రెండు కారణాలే చెప్తూ ఉంటామండి. వాస్తవానికి మనకు వచ్చే అనారోగ్యాలు ఏంటి అని అంటే ఏం చెప్తాను తెలుసా అండి? తలనొప్పి అండి, కాళ్ళు నొప్పులండి, దగ్గండి, రొంపండి, ఇంకేం చెప్తామమ్మా? మనకు వచ్చే అనారోగ్యాలు ఏం చెప్తాం మనం? జలుబండి, జ్వరం అండి, షుగర్ అండి, బీపీ అండి, ఇవ్వండి. ఈరోజు మనం సాకులు చెప్పి ఆరాధనకి ఎగ్గొట్టడానికి మనం చెప్పే సాకులు ఏంటంటే ఇవి. ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటండి? ఆర్థిక ఇబ్బందులు అంటే ఇల్లు గడవడానికి డబ్బులు లేకపోవడం, పని దొరక్కపోవడం, ఏమండి, లేకపోతే అప్పులు ఎక్కువైపోయి అప్పులు తీర్చలేకపోవడం. ఈ సమస్యల్లో, ఈ టెన్షన్లో మేము చర్చికి సరిగా రాలేకపోతున్నామండి అని చాలామంది ఆ సాకు చెప్పి సరిపెట్టుకుంటూ ఉంటారండి. వాస్తవానికి మనకు వచ్చినటువంటి అనారోగ్యాలు, మనం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఇవేవి ఆత్మీయ జీవితానికి ఆటంకం కాదని ఒక ఆయన నిరూపించాడండి. ఈరోజు మనం ఆయన గురించి ఆలోచించేద్దామండి. ఎవరు అయినా అంటే అపోస్తలుడు పౌలు అండి. అపోస్తలుడు పౌలు ఎంత గొప్పోడో, ఎంత గనుడో, ఎంత గొప్ప విశ్వాసో, ఎంత గొప్ప జ్ఞానవంతుడో, ఆత్మీయంగా ఎంత సువార్త ప్రకటించగలిగాడో, ఎంత తీవ్రత గలవాడో మనకు అర్థం అవ్వాలంటే, ఏదో మనం అంటాం కదండి, అన్నమంతా పట్టుకోకర్లేదు, ఒక మెతుకు పట్టుకుంటే ఉడికిందో లేదో తెలిసిపోతుంది. అలాగే అపోస్తలుడు పౌలు ఎంత గొప్పడో మనం తెలుసుకోవాలంటే మనం కూడా ఒక్క వచనాన్ని మనం చదివితే మనకు అర్థమవుతుంది అండి. ఏంటో వచనం అంటే, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు తన 12 మంది శిష్యుల్ని పిలిచి వారికి ఒక పని అప్పచెప్పాడండి. మీరు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతాల వరకు కూడా వెళ్ళి మీరు సువార్త ప్రకటించాలి అని వాళ్ళకి ఒక పని అప్పచెప్పాడు. అయితే అపోస్తలులు 12 మంది ఎక్కడెక్కడ సువార్త ప్రకటించారు అని మనం చూస్తే యెరూషలేములో ప్రకటించారు, తర్వాత యూదయలో ప్రకటించారు, సమరయలో ప్రకటించారు. సమరయకి ఎవరు వెళ్ళారు అంటే ఫిలిప్పు వెళ్ళాడండి. ఫిలిప్పు వెళ్ళాడు. ఆయన అపోస్తలుడు కాదు, 7 పరిచారకుల్లో ఒకడు. ఆయన వెళ్ళి సమరయలో ఫిలిప్పు సువార్త ప్రకటించినట్టుగా చూస్తున్నాం. మరి భూదిగంతాల వరకు ఎవరు వెళ్ళారు అంటే, భూదిగంతాలంటే
అప్పటి రాజధాని అండి. భూదిగంతాలంటే అప్పుడు రాజధాని. ఇప్పుడు ఉదాహరణకి మనకి ఒక రాజధాని ఉంది. లేకపోతే పూర్వం మనకో రాజధాని ఉండేది. ఇప్పుడు లేదులేండి. పూర్వం మన రాజధాని ఏదంటే హైదరాబాదు. ఉమ్మడి రాజధాని. హైదరాబాద్ వెళ్ళి చూస్తే అక్కడ మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో అక్కడ ఉంటారండి. ఏదో ఉద్యోగం పేరుతోనో వ్యాపారం పేరుతోనో అన్ని రాష్ట్రాలలో హైదరాబాద్లో దొరుకుతారు. అక్కడ కానీ వెళ్ళి ఒక వ్యక్తి వాక్యం చెప్తే మొత్తం రాష్ట్రానికి తెలిసిపోద్ది ఈజీగా. అలాగే మన దేశానికి ఒక రాజధాని ఉంది, అదేంటి ఢిల్లీ. అక్కడికి కానీ వెళ్ళి ఎవరైనా వాక్యం చెప్తే మొత్తం ఈ దేశంలో ఉండే లేకపోతే అన్ని రాష్ట్రాల ప్రజలు ఢిల్లీలో ఉంటారు. ఏదో పదవి పేరుతోనో ఉద్యోగం పేరుతోనో వ్యాపారం పేరుతోనో ఢిల్లీలో ఉంటారు. అక్కడికి వెళ్ళి కానీ సువార్త ప్రకటిస్తే ఇంకా దేశమంతా ప్రకటించినట్టేనండి. అలాగే మొదటి శతాబ్దంలో రాజధాని నగరం ఏది, ప్రపంచానికి రాజధాని ఏది అంటే రోమ్ అండి. భూదిగంతాలకు సువార్త ప్రకటించండి అంటే రోమ్కి వెళ్ళి ప్రకటించండి అని అర్థం. రోమ్కి వెళ్ళి ఎవరైనా సువార్త ప్రకటిస్తే అప్పటి ప్రపంచానికి సువార్త ప్రకటించినట్టే. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ నలుమూలలోళ్ళు అన్ని దేశాలోళ్ళు అక్కడికి రావాల్సిందే, ఎందుకంటే అది రాజధాని కాబట్టి. మరి ఎవరు వెళ్ళారు అక్కడికి? అపోస్తలుడు పౌలు వెళ్ళాడు. ఏమండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 12 మంది అపోస్తలులు కేవలం యూదులకే సువార్త ప్రకటించారండి. అన్యుల దగ్గరికి అంటే పేతురు వెళ్ళాడు, కొర్నేలి దగ్గరికి వెళ్ళాడు. కానీ యేసుప్రభు ఏమో శిష్యులకి చెప్పిన పని ఏంటంటే మీరు ఇశ్రాయేలులోని నశించిన గొర్రెల దగ్గరికి వెళ్ళండి అని చెప్పాడండి. ఖచ్చితంగా చెప్పాడు. అంటే ఇశ్రాయేలీలకి యూదులకి ప్రకటించమన్నాడు. ఉదాహరణకి మొదటి శతాబ్దంలో యూదుల సంఖ్య ఎంత ఉంటుంది ఏమండి? ఆ యోదయలోను ఆ సమరయలోను యెరూషలేములోను ఉన్న యూదులు సంఖ్య ఎంత ఉంటుంది? పోనీ వాళ్ళు ఎక్కువ ఉంటారా, అన్యులు ఎక్కువ ఉంటారా? ఏమండి, అన్యులే ఎక్కువ ఉంటారండి. యూదులు 1 కోటి మంది ఉన్నారనుకోండి, అన్యులు ఎంతమంది ఉంటారండి? 20 కోట్ల మంది ఉంటారు. 1 కోటి మందికి ఏమో 12 మందిని నియమించాడు. 20 కోట్ల మందికి సువార్త ప్రకటించడానికి ఏమో ఒకరినే నియమించాడు. ఆ మాట మనకి గొప్ప ఆశ్చర్యం ఇస్తుందండి. 20 కోట్ల మందికి నువ్వు చాలు అన్నాడంటే అతను ఎంత గొనుడండి. 1 కోటి మందికి ఏమో 12 మంది కావాలంట. 20 కోట్ల మందికి సువార్త ప్రకటించడానికి నువ్వు చాలు అన్నాడంటే ఎంత గొప్పోడండి, ఎన్ని రెట్లు గొప్పోడండి పౌలు. స్వయంగా యేసుప్రభే ఆ మాట చెప్పాడండి. ఇతడు అన్యజనులకు సువార్త ప్రకటించుటకు నేను ఏర్పాటు చేసుకున్న నా సాధనం అన్నాడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనంలో యేసుప్రభు చెప్పిన మాట అండి. అలాగే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 47వ వచనంలో ఇక్కడ పౌలు ఆ సంగతిని గుర్తు చేశాడండి. నేను అన్యజనులకు సువార్తికుడినని ఆయన ఆ సంగతిని గుర్తు చేస్తూ చెప్పిన సందర్భం మనం చూస్తామండి. రైట్. అపోస్తలుడైన పౌలు మంచి ప్రసంగికుడండి. ఆయన ప్రసంగం గురించి ఎవరు ఆయనలో లోపాలు ఎత్తలేమండి. ఆయన ఏథెన్సు ప్రాంతానికి వెళ్ళి అరియోపగు అనే ఒక సభలో నిలబడి ఆయన వాక్యం చెప్తే వాళ్ళందరూ జ్ఞానులు అంటండి. ఏథెన్సు వాళ్ళు అంటే ఎవరంటే గ్రీకులు, జ్ఞానులు, తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు. అలాంటి వారి మధ్యన ఆ జ్ఞానుల సభలో నిలబడి ఆయన బోధిస్తే వాళ్ళు కాదని లేకపోయారు. పౌలు అలాగ అందరిని ఆకర్షించుకుంటాడు అనమాట అండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వాక్యం విన్నవాళ్ళు ఏమండి వెంటనే ఒప్పుకొని తీరాల్సిందే. ఆయన ఒక సందర్భంలో అగ్రిప్పరాజు దగ్గరికి వెళ్తాడు. అగ్రిప్పరాజు అంటే రోమీయుడు, అన్యుడు. ఆయన దగ్గరికి వెళ్తాడండి. ఆయన దగ్గరికి వెళ్ళి కూడా ఆయన యేసుక్రీస్తు గురించి చెప్తాడనమాట. చెప్పినప్పుడు
ఆ అగ్రిప్పరాజు మాట్లాడతాడు ఏమంటే, సౌలా ఎంత సులువుగా నన్ను క్రైస్తువుని చేయ చూస్తున్నావా అంటాడండి. అంటే పౌలు ఎక్కడికి వెళ్ళినా ఆయన గురి ఏంటంటే, తాను ఎవరికైతే వాక్యం చెప్తున్నాడో వాళ్ళు కన్వర్ట్ అవ్వాలి, వాళ్ళు కన్వర్ట్ అయ్యేలా చేసుకోవాలి. అదండి ఆయన గురి. ఆయన ఎంత ఆలోచిస్తాడంటే, ఆయన ఎప్పుడు రోమ్కి వెళ్ళడానికి ప్లాన్ చేశాడు. అగ్రిప్పరాజును ఒక కోరిక కోరుతాడు, నేను కైసరు దగ్గరికి వెళ్తాను, నా కేసు కైసరుతో చెప్పి వాదించుకుంటాను, నన్ను రోముకు పంపించండి అని అడిగాడండి. అంటే ఎందుకు అలాగ అడుగుతున్నాడంటే, అతను ఎలాగైనా భూదిగంతాలకి సువార్త ప్రకటించాలంటే రోముకి వెళ్తేనే సాధ్యమవుతుంది. అక్కడ ప్రపంచంలో నుండే నలుమూలల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ సువార్త ప్రకటిస్తే అందరికీ అందుతుంది, ఒకేసారి ఒకే సమయంలో అందరికీ అందుతుంది. అదండి అతను ప్లాన్. పౌలు 3 సువార్త ప్రయాణాలు చేశాడండి. ఒక రోమా ప్రయాణం, మొత్తం 4 ప్రయాణాలు చేశాడు అతని జీవితంలో. ఈ 4 సువార్త ప్రయాణంలోనూ అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకులకి దేవుని యొక్క వాక్యాన్ని బోధించి అనేక సంఘాలను ఆయన కట్టినట్టుగా చూస్తున్నామండి. పౌలుకి ఎన్ని సంఘాలు ఉంటాయమ్మా? లెక్కలేనన్ని సంఘాలు, లెక్కలేనంతమంది సంఘబిడ్డలు, ఎంతమంది కుమారులో, ఎంతమంది కుమార్తెలో, ఎంతమంది ఉంటారో ఏమండి. అంత పెద్ద బోధకుడికి కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయా ఏమండి? ఆయనకి కూడా చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఉండేదా అంటే ఉండేదని బైబిల్ చెప్తుందా అండి? ఒకసారి చూద్దామా. అపోస్తలుడైన పౌలు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అని మొదటి పాయింట్ మనం రాసుకుందామండి. అపోస్తలుల కార్యం 18వ అధ్యాయంలో 3వ వచనంలో ఇక్కడ పౌలు కొరింథీ అనే ప్రాంతానికి వచ్చాడండి. అంటే ఇది 2వ సువార్త ప్రయాణంలో కొరింథీకి వచ్చాడు. ఈ కొరింథీకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళి అక్కడ సేవ ప్రారంభించినప్పుడు అక్కడ కొన్ని నెలలు ఉన్నాడు, 18 నెలలు ఉన్నాడు. వెళ్ళిన వెంటనే వాళ్ళు పౌలుకి అన్నీ చూసుకోగలరా? సంఘం డెవలప్ అయితే అప్పుడు చూసుకోగలరేమో. స్టార్టింగ్లో వెళ్ళి వెంటనే వాళ్ళు ఏం చేయరండి. ఇప్పుడు పౌలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడండి, ఇల్లు గడవడం కష్టమైపోయింది. ఆ సమయంలో అక్కడ అకులా ప్రిస్కిల్లా అనే ఒక దంపతులు రోము నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ డేరాలు కుట్టుకునే వృత్తిలో కొనసాగుతున్నారు. క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించాడని వాళ్ళు వచ్చేసారు, ఇక్కడ నివసిస్తున్నారు. అప్పుడు పౌలుకేమో చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాడంటండి ఒక విద్య, ఏంటంటే డేరాలు కుట్టే ఒక వృత్తిని చిన్నప్పుడు నేర్చుకున్నాడు. అప్పుడు పౌలుకి ఆ వృత్తి గుర్తొచ్చింది. అవును, ఈ పని నాకు కూడా వచ్చు కదా, నేను కూడా వీళ్ళతో పాటు చేస్తాను, అప్పుడు నాకు కూడా డబ్బులు వస్తాయి, అప్పుడు నేను ఆ డబ్బులతో నేను కూడా జీవనం సాగిస్తాను. డబ్బులు లేకపోతే ఊరేసుకొని చచ్చిపోవాలా, ఆత్మహత్య చేసేసుకోవాలా, డబ్బులు లేకపోతే బుర్రపాడు చేసేసుకోవాలా, డబ్బులు లేకపోతే సేవ చేయడం మానేయాలా, ప్రార్థనకి వెళ్ళడం మానేయాలా? నేను ఎందుకు మానేయాలి? సేవకుడిని అయితే పని చేయకూడదా? పని చేస్తాను అనుకొని ఏం చేశాడంటే ఒళ్ళొంచి ఆయన ఆ అకులా ప్రిస్కిల్లా అనే భార్య భర్తలతో కలిసి ఆయన కూడా డేరాలు కుట్టాడని అక్కడ మనకి రాయబడిందండి. వాస్తవానికి మనం బైబిల్లో చూసినప్పుడు దేవుని యొక్క సేవకు పిలువబడిన వాళ్ళందరూ కూడా సోమరోలు కాదండి. ప్రతి ఒక్కరూ మంచి స్కిల్ ఉన్నోళ్ళు, మంచి పనిమంతులు, ప్రతి ఒక్కరు కూడా సంపాదనా పరులు, ప్రతి ఒక్కరు కూడా టాలెంట్ ఉన్నోళ్ళు. ఇప్పుడు ఏ టాలెంట్ లేనోడిని మనం పనులు పెట్టుకుంటామా? ఏంటమ్మా చెప్పండి. అమ్మ ఎంతో కొంత జీతం ఇవ్వండి, పనులకు వచ్చేస్తానంటే ఆడికి ఏమీ రాదని మనకు తెలిస్తే ఆయన తీసుకెళ్తామా? ఉన్న పనులు చెడగొడతాడు, వీడి పనులే వీడికి రాదు, మా పని ఈడేం చేస్తాడని చెప్పి మనం అలాంటి వాళ్ళని పనికి పెట్టుకోవండి. తక్కువ డబ్బులకు వస్తానన్నా పెట్టుకోం. మనకే ఇన్ని తెలివితేటలుంటే దేవుడికి ఉండవా? చెప్పండి అమ్మా. దేవుడు తన పనిలో
ఏ పని చేతగానోడికి, ఆడి పనే వాడు చేసుకోవడం రానోడికి, అలాంటి వాడికి దేవుడి పని అప్పచెప్తాడు. ఆ దేవుడు పిలిచి చెప్పడండి. తన పనిలో తాను సక్సెస్ అయినోడిని చూసి, ఇలాంటోడే నా పని కూడా సక్సెస్ చేస్తాడు. ఈ సోమరోడు అయితే ఆయన పని ఆయన చేసుకోలేడు, నా పని ఏం చేస్తాడని దేవుడు తన పనిని అప్పచెప్పడండి. ఉదాహరణకి మనకు అబ్రహాం కనపడతాడు. దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచేటప్పటికి అబ్రహాము చేసే వృత్తి ఏంటమ్మా? అబ్రహాం చేసే పని ఏంటండి అమ్మా? ఆయన గొర్రెల కాపరి, ఇస్సాకు గొర్రెల కాపరి, యాకోబు గొర్రెల కాపరి. మోషేని దేవుడు పిలిచేటప్పుడు మోషే ఏం చేస్తున్నాడమ్మా? మిద్యానులో గొర్రెలు మేపుతున్నాడు. గొర్రెల కాపరిగా ఉన్నారు వాళ్ళంతా. సౌలుని దేవుడు పిలిచేటప్పుడు సౌలు గాడిదలు కాస్తున్నాడు. అదొక వృత్తి. దావీదుని దేవుడు పిలిచేటప్పటికి దావీదు కూడా ఒక గొర్రెల కాపరి. బైబిల్లో ఉండే ప్రవక్తలందరూ ఏదో ఒక పనిలో ఉన్నాళ్ళనండి. ఎలీషా ప్రవక్త ఏమో ఒక రైతు అంటండి. దుక్కు దున్నుతో ఉండగా దేవుడు పిలిచాడు అతన్ని. ఒక రైతు ఎలీషా ప్రవక్త. మీకు ఒక ఆయన ఉంటాడండి, ఎవరు ఆయన పేరు ఆమోసు. ఆయనేమో పశువుల కాపరి. బైబిల్లో వాళ్ళందరూ కూడా ప్రవక్తలు కాకమునుపు, దేవుడు వాళ్ళని పిలవక మునుపు వాళ్ళందరూ ఒక పనిలో సక్సెస్ఫుల్గా, బాధ్యతగా వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళండి. సోమరోళ్ళు కాదు, ఏ పని రానోళ్ళు కాదు. ఈరోజు దేవుడి సేవకు ఎవరు వస్తున్నారో తెలుసా అండి? ఏ పనికి పనికిరాక, అన్నిట్లోనూ, చదువులోనూ, ఏ పనిలోనూ ఎందుకు పనికిరాడు వీడు గుడ్డోడు, వీడు గూనోడు, వీడు కుంటోడు, వీడి కుర్చీలో కూర్చొని అడుక్కు తినడం తప్ప ఎందుకు పనికిరాడు. అలాంటి వాళ్ళు వస్తున్నారండి సేవ చేయడానికి. వాళ్ళు ఎందుకండి? వాళ్ళకే నలుగురు సాయం చేయాలి. ఇంక వీళ్ళు వెళ్ళి ఎవరికి వాక్యం చెప్తారు, ఎవరికి సాయం చేస్తారు? వాళ్ళు నేను కించపరచట్లేదండి. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఏమంటాడంటే, దేవుడి పని ఎలాంటి వాళ్ళకి అప్పచెప్పమన్నాడంటే సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పచెప్పమన్నాడండి. సామర్థ్యం లేని వాళ్ళకి వద్దు అని చెప్పాడండి. ఈరోజు సామర్థ్యం ఉన్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏ సామర్థ్యం లేనోడు ఎలాగోలా బతకాలి కాబట్టి బైబిల్ పట్టుకుంటున్నాడండి. ఏదోలాగా నేను ఏ పని చేయలేను, ఎండలోకి వెళ్ళలేను, బరువులు మోయలేను, నేను కష్టపడలేను, చెమట కార్చలేను, కాబట్టి ఇది పట్టుకుంటే ఏ కష్టం లేకుండా బతికేయచ్చు అని, ఏదో 4 ఇళ్ళు తిరిగేసి బతికేయచ్చు అని అలా బతికేస్తున్నారండి. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, అపోస్తులు 12 మంది కూడా పనోళ్ళేనండి. మనకి పేతురు, ఆంద్రేయ అనే ఒక ఇద్దరు అన్నదమ్ములు మొట్టమొదటిగా కనపడతారు. వాళ్ళు ఏం చేస్తున్నారండి? వాళ్ళు చేపలు పట్టడానికి వలలు వేస్తున్నారంట. చేపలు పట్టడానికి వల వేస్తుండగా యేసుప్రభు పిలిచాడండి వాళ్ళని. మనకి అపోస్తులలో యాకోబు, యోహాను అనే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, జబదయి కుమారులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వలలు రిపేర్ చేసుకుంటున్నారంటండి. వలలు బాగు చేసుకుంటున్నారు, కుట్టుకుంటున్నారు. అలా వలలు బాగు చేసుకుంటూ ఉండగా వాళ్ళని పిలిచాడండి యేసుప్రభు. మత్తయి మనకు కనపడతారు. మత్తయి సువార్త రాసిన మత్తయి, ఆయన అపోస్తులుడే. ఆయన వృత్తి ఏంటండి? సుంకం మెట్ట వద్ద సుంకం వసూలు చేసుకుంటున్నాడంట. సుంకం మెట్ట వద్ద సుంకం వసూలు చేసుకుంటున్నాడు. ఇలాగ మీరు చూస్తే అపోస్తులు 12 మంది కూడా అందరూ కూడా చేతివృత్తి చేసుకున్న వాళ్ళు. ఏదో ఒక పని, ఏదో ఒక ఉద్యోగం. అపోస్తలుడైన పౌలు ఏం చేసేవాడమ్మా? ఆయన రోమా సైనికుడు. ఆయన రోమా సైనికుడండి. ఆయన సామాన్యుడు కాదు. ఆయన మిలిటరీలో పనిచేస్తున్నాడు, దేశం కోసం పనిచేస్తున్నాడు, పోరాడుతున్నాడు. యోధా మతం కోసం పోరాడుతున్న ఒక సైనికుడు. అంత ఎందుకండి? మన యేసుప్రభు కూడా
30 సంవత్సరాలు వచ్చే వరకు ఆయన కూడా వడ్రంగి పని చేశాడంటండి. బైబిల్లో ఉంది. వడ్రంగి పని చేశాడు. అంటే తలుపులు, కిటికీలు, ఏమండి, గుమ్మాలు ఇవన్నీ చేస్తారు కదండి. ఆ పని యేసుప్రభు చేసి తన తల్లిని, తన తమ్ముళ్ళను, చెల్లెల్ని అందరినీ పోషించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే అతని తండ్రి బహుశా కనపడ్డు, 12 ఏళ్ళ వరకే కనపడతాడు, తర్వాత కనపడ్డు. కాబట్టి ఆ తండ్రి లేని ఆ ఇంటిని ఈయనే తండ్రిగా నిలబడి ఆ కుటుంబాన్ని ఈదవలసి వచ్చింది. 30 సంవత్సరాల వరకు ఆయన చేతి పని చేసాడండి. తప్పండి? తప్పేం కాదండి. దేవుడికి కూడా ఎలాంటి వాళ్ళు కావాలంటే సోమరోళ్ళు కాదు, పనిమంతులు కావాలి, చేతిలో పనున్నోడు కావాలి. తన పనిలో తాను సక్సెస్ఫుల్ అయినోడు దేవుడి పనిలో కూడా సక్సెస్ఫుల్ అవుతాడు. అదండి దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఎంతో గొప్ప పాండిత్యం కలిగిన వాడు, చక్కని జ్ఞానవంతుడు, మంచి ప్రసంగికుడు, ఏమండి, ఎవరినైనా ఒప్పించగలవాడు, ఎవరినైనా మార్చగలిగినోడు. కానీ ఆయనకి ఏమున్నాయమ్మా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. చేయి చాపి ఎవరిని అడుక్కోలేడు, ఎవరిని ఇమ్మని అడగలేడు. కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే సేవ మానేలేడు, ఎవరిని అడగలేడు. అప్పుడు ఏం చేశాడండి? తానే తనకు వచ్చిన పనిని చేసుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. 2 దశలోనిక పత్రికలో ఒకసారి ఫ్యాన్ వేస్తావు, కొంచెం ఉక్కు పెడుతుంది. ఇవన్నీ అన్నీ చెప్పాలి ఏంటమ్మా, అన్నీ ఒకసారి వేసేయాలి. అందరికి వేసుకుని నాకేలేదేమండి. ఈ పరిచర్య చేసిన వాళ్ళందరూ ఇవన్నీ చూసుకోవాలి. 2 దశలోనిక పత్రిక 3వ అధ్యాయము 7 నుంచి 8 వచనాల్లో ఇక్కడ దశలోనిక అనే ప్రాంతానికి పౌలు వెళ్ళారండి. 2వ సువార్త ప్రయాణంలో వెళ్ళారు. ఇక్కడ 3 వారాలు ఉన్నాడండి పౌలు. దశలోనికలో 3 వారాలు ఉన్నాడు. ఈ దశలోనిక సంఘంతో మాట్లాడుతూ పత్రిక రాసినప్పుడు ఏమన్నాడంటే, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదో, మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనం చేసితిమి. నేను ఎందుకు ఇలా చేశానంటే మీరు కూడా నన్ను చూసి మాదిరిగా పనిచేస్తారని. అంటే ఆ దశలోనిక ప్రాంతం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సోమరోళ్ళు అంటండి. వాళ్ళు పని చేయకుండా ఇతరుల జోలికి పోతూ అలా ఉండేవారు. ఇప్పుడు పౌలు వెళ్ళి వాళ్ళకి క్రమశిక్షణ నేర్పాడు. క్రైస్తవుడంటే సోమరోడుగా ఉండకూడదు, ఇతరుల జోలికి వెళ్ళేవాడుగా ఉండకూడదు, పని పాట లేనివాడుగా ఉండకూడదు, పని చేయాలి. ఇదిగో నేను మీ మధ్యలో ఉన్నాను, ఎవరి యొద్ద ఉచితంగా నేను ఏది పుచ్చుకోలేదు, నేను మీలో ఎవరికి భారంగా ఉండలేదు, ప్రయాసతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పని చేయొచ్చు జీవనం సాగించాం. నా కోసం, నాతో ఉన్న వాళ్ళ కోసం నేను పనిచేశాను, మీకు మీ అందరికీ నేను మాదిరిగా ఉన్నాను అని అక్కడ పౌలు వాళ్ళకి చెప్పగలిగాడండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో 33వ వచనం మనం చూసినప్పుడు, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 33వ వచనంలో ఇక్కడ ఎఫెసీ అనేటటువంటి ప్రాంతానికి పౌలు వెళ్ళారు. ఈ ఎఫెసీలో పౌలు 3 సంవత్సరాలు ఉన్నాడంట అండి. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాలు కూడా తాను ఎలా బ్రతికాడో వాళ్ళ సంఘ పెద్దల్ని మిలేతుకు పిలిపించి వాళ్ళకు ఒకసారి మరలా, బాబు నేను మీ మధ్యలో 3 సంవత్సరాలు ఉన్నాను గుర్తుందా, ఈ 3 సంవత్సరాలను నేను ఎలా ఉన్నానో మీకు తెలుసా, ఒకసారి గుర్తు చేసుకోండి అని వాళ్ళకి తాను ఎలా బ్రతికాడో గుర్తు చేస్తున్న సందర్భం అండి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు, నా అవసరము నిమిత్తమో నాతో ఉన్నవారి నిమిత్తమునో ఈ నా చేతులు కష్టపడినవని మీకు తెలియను. పౌలు ఎందుకు పని చేసేవాడమ్మా? ఆయన జీవనం సాగించడానికి చేశాడు, ఇతరులకు మాదిరి చూపించడానికి పనిచేశాడు. ఏమండి, తనతో పాటు ఉన్న వాళ్ళని పోషించడానికి చేశాడు.
తాను బతికేసి డబ్బు కూడబెట్టుకోవడానికి కాదు, తనతో పాటు ఉన్నవారి నిమిత్తం కూడా ఆయన పనిచేశాడంట. ఎవరు వెండిని ఆశించలేదంట, ఎవరు బంగారాన్ని ఆశించలేదంట, ఎవరు వస్త్రాలు ఆశించలేదంట. ఆయన బంగారం కావాలనుకుంటే ఆయనే కొనుక్కుంటాడు, ఆయనకు వస్త్రాలు కావాలనుకుంటే ఆయనే కొనుక్కుంటాడు, ఆయనకి వెండి కావాలనుకుంటే ఆయనే కొనుక్కుంటాడు. ఈరోజు ఎవరైనా సువార్తికుడి ఇంటికి వెళ్ళి చూసామనుకోండి, బండి మా సంఘస్థులు కొనిచ్చారండి అంటుంటాడు. ఇక ఈ బీరువా మా సంఘస్థులు ఇచ్చారండి, ఈ మంచం మా సంఘస్థులు ఇచ్చారండి అని అన్నీ చెప్పుకుంటుంటారండి. ఇక ఈ గడియారం వాళ్ళు ఇచ్చిందే, ఈ టీవీ వాళ్ళు ఇచ్చిందే, ఈ స్టవ్ వాళ్ళు ఇచ్చారండి, ఇక ఇది ఒకరు కొని ఇచ్చారండి, ఇది ఈ ప్యూరిఫై ఒకరు కొని ఇచ్చారండి అని గొప్పగా చెప్పుకుంటుంటారండి. పౌలు దగ్గర అలాంటి ఏమైనా ఉన్నాయమ్మా? నేను ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోలేదు, నా కష్టార్జితంతో నేను బ్రతికాను అని చెప్పగలుగుతున్నాడండి. ఈరోజు ఎంతమంది ఉన్నారండి అలా చెప్పగలిగిన వాళ్ళు? ఎంతమంది ఉన్నారండి? ఎవరింటికైనా వెళ్ళి వాళ్ళు ఏదైనా కొత్త బండి కొనుక్కున్నారనుకోండి, వాళ్ళు చూసి ఏడిచి ఈయన కొత్తగా కొనేసుకుంటుంటాడు, సేవకుడు ఉన్నాడు కానీ ఒక బండి కొనివ్వడం, ఈయన కారు మీద తిరిగేస్తాడు, సేవకుడికి ఒక కారు ఇవ్వడం, ఈయనకేమో అది ఉంది, ఈయన కొత్త బట్టలు వేసుకుంటుంటాడు, సేవకుడికి ఒక జత బట్టలు ఇవ్వడం అని వాళ్ళ మీద ఏడిచే వాళ్ళు ఉన్నారేమో. కానీ నేను ఎవరిది ఆశించలేదు. మనకి అలాంటి ఓ ప్రవక్త గుర్తొస్తాడండి. ఎవరంటే సమూయేలు ప్రవక్త. ఆయన వృద్ధాప్యంలో రిటైర్మెంట్ ఫంక్షన్ రోజు మాట్లాడతాడనమాట. నేను ఎవరి దగ్గర ఏది ఉచితంగా తీసుకోలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. చిన్న విషయాలు కాదండి, అంత డెడికేటెడ్గా పనిచేశారండి వాళ్ళు ప్రేమతో ఇచ్చిన కానుకలతో బతికారు కానీ ఎవరిని డిమాండ్ చేయలేదండి, ఎవరిని డిమాండ్ చేయలేదండి. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే బ్రతికాడండి. 1 కొరింథీ పత్రికలో 4:11 అంటే ఈ కొరింథీ పత్రిక కూడా పౌలు ఎక్కడి నుండి రాస్తున్నాడంటే ఎఫెసు పట్టణంలో నుండే రాశాడు. ఈ ఎఫెసు పట్టణంలో ఉండి రాస్తూ తాను ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ని కొరింథీలకు చెప్తున్నాడు. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను తెలుసా? ఎఫెసులో ఉన్నాను. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఈ గడియ వరకు, అంటే ఈ పత్రిక రాసే సమయం వరకు ఆకలి దప్పికలు గలవారము, దిగంబరులము, ఏమండి ఆకలి దప్పికలతో ఉన్నాడంట. అంటే టైంకి భోజనం లేదు, తాగడానికి నీళ్లు లేవు. ఈ సమయం ఈ గడియ వరకు అన్నాడు. ఎఫెసులో ఉన్న 3 సంవత్సరాలు కూడా పౌలు ఎలా బతికాడండి? తిండి లేదు, బట్టలు లేవంట. దిగంబరులు అంటే అర్థం ఏంటండి? బట్టలు లేవు, మంచి బట్టలు లేవు. ఎట్టని బయటికి వెళ్దామంటే మంచి బట్టలు లేవు. ఆ చిరుపోనియే కుట్టుకొని అయ్యే మాస్కులు వేసుకొని అలాగే వెళ్ళేవాడు అనమాట. ఈ గడియ వరకు ఆకలి దప్పుకులు గలవారము, దిగంబరులము, ఇంకేమన్నాడండి, పిడిగుద్దులు తిరుచున్నామో, నిలువరమైన నివాసము లేని వాళ్ళం. ఆ 3 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లులు మారి ఉంటాడో. అంటే ఒక స్టాండర్డ్గా ఆయనకంటూ ఒక చిన్న ఇల్లు లేదండి, చిన్న కొంప లేదు. ఈ చదువుతుంటే మనకి యేసుప్రభు గుర్తొస్తుంటాడండి. యేసుప్రభు కూడా ఏమంటారమ్మా, నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుకైనను స్థలం లేదన్నాడు. అచ్చంగా అపోస్తలుడైన పౌలు కూడా అలాగే బతికాడండి. అపోస్తలు అందరూ అలాగే బతికారు. అపోస్తలు ఎవరు కూడా 12 మంది అపోస్తలు ఎవరు కూడా ఒక కోనలే కట్టించేసుకొని మనందరం ఇక్కడే ఉందాం, ఇది అపోస్తలు కోనలే అని పేరెడదాం దీనికి అని వాళ్ళు ఎవరు అలాంటి ప్లాన్లు చేయలేదండి. వాళ్ళు చెదిరిపోయారండి. వాళ్ళకంటూ ఒక స్టాండర్డ్గా ఒక ఊరు లేదు, స్టాండర్డ్గా వాళ్ళకు ఒక ఇల్లు లేదు. ఏమండి ఎంత మాదిరి చూపించారో. వాళ్ళ చేతిలో వాళ్ళకి కృపావరాలు ఉన్నాయండి. వాళ్ళు చేసి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన కూడా బతుకుతున్నారు. ఏమంటే డాక్టర్ గారు చచ్చిపోయిన బతికించేస్తే
ఎంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇస్తాం కదండి. వీళ్ళు డిమాండ్ చేసి ఉంటే ఒకవేళ చచ్చిపోయిన వాళ్ళందరినీ తీసిరండి మేము బతికించేస్తాం, ఒక్కొక్కరికి ఒక్కో లక్ష ఇవ్వండి అంటే అపోస్తలు ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరికంటే ధనవంతులు అయిపోను. అవునా కదమ్మా? వాళ్ళకున్న శక్తుల్ని, వాళ్ళకున్నటువంటి పవర్స్ని వాళ్ళు మిస్యూజ్ చేసి ఉంటే, వాళ్ళ స్వార్థానికి వాళ్ళు వాడుకొని ఉంటే, వాళ్ళకి మించిన ధనవంతులు మొదటి శతాబ్దంలో ఉండేవాళ్ళు కాదు. కానీ ఆకలి దప్పుకులు అయినప్పుడు పని చేసుకున్నారు. కానీ ఆ బట్టలు లేనప్పుడు బట్టలు లేకుండానే బతికారు. కానీ ఇల్లు లేనప్పుడు ఏ చెట్టు కిందో ఏ గుడారం కిందో బతికారు. కానీ వాళ్ళ చేతిలో ఉన్న వరాలను, వాళ్ళకున్న శక్తిని వాళ్ళు స్వార్థానికి వాళ్ళు వాడుకోలేదని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నామండి. 12వ వచనం చూడండి. అక్కడ 12వ వచనంలో 1 కొరింథీ 4:12లో స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నామో అన్నాడు. స్వహస్తాలతో, మా చేతులతో మేము పనిచేసి కష్టపడుతున్నాం, ఎవరి దగ్గర నేను చెయ్య చాపలేదు అని. ఎంత అసలు ఒళ్ళు పులకరిస్తుంది కదండి పౌలు గారి జీవితం మనం చూస్తుంటే. ఈరోజు పౌలుకు వచ్చిన కష్టాలు మనకు వచ్చాయమ్మా? పౌలుకున్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి మనకి. ఈరోజు మనం ఎక్కడైనా చేయి చేస్తే ₹1,00,000 అప్పు ఇస్తారు మనకి. ఇవాళ మనం అప్పు చేసినా పప్పు కూడా వండుకొని తినగలం. అయినా సరే మనం అమ్మో అప్పులు ఎక్కువైపోయి టెన్షన్ పెట్టేసుకొని చర్చికి రావడం మానేస్తామండి. అప్పులు ఎక్కువైపోయిన ఆత్మహత్య చేసేసుకున్న వాళ్ళ గురించి మనం వింటున్నాం. సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఉరేసుకోవడమో, మందు తాగేయడమో. ఏమండి? ఎందుకంటే అప్పులు తీర్చలేను, అప్పులు ఎక్కువైపోయాయి, నేను భరించలేకపోతున్నాను, నాకు టెన్షన్ వచ్చేస్తుందని షుగర్ పెంచేసుకుంటున్నారు, బీపీ పెంచేసుకుంటున్నారు, హార్ట్ అటాక్లు తెచ్చేసుకుంటున్నారు. అవన్నీ తర్వాత వస్తాయి. కానీ ముందు ఏం చేస్తున్నాం అంటే చర్చి మానేస్తున్నాం అండి. ఫస్ట్ ఏంటంటే సూచనలు ఏంటి? చర్చి మానేసేయడంటే ఈయనకి ఏయో కష్టాలు వచ్చేసాయి అని అర్థం. మరి పౌలు కంటే వచ్చాయమ్మా మనకు కష్టాలు? పౌలు ఎదుర్కొన్న దానికంటే ఎక్కువ అంత గొప్ప మేధావి, అంత గొప్ప జ్ఞానవంతుడు తగ్గించుకొని పనికి వెళ్ళిపోయాడు, పని చేసుకున్నాడు, సిగ్గుపడలేదండి. పని చేసుకొని తన జీవనం సాగించాడు. దేవుని సేవ అందరికంటే ఎక్కువ చేశాడు. అందరికంటే ఎక్కువ వాక్యం చెప్పింది ఆయనే, అందరికంటే ఎక్కువ మందిని రక్షించింది ఆయనే, అందరికంటే ఎక్కువ ఊర్లు తిరిగింది ఆయనే, ఎక్కువ సంఘాలు కట్టింది ఆయనే. కష్టాలు ఎదుర్కొన్నాడు. కష్టాల్లో చచ్చిపోవాలనుకోలేదు. నేను బ్రతకాలి, నేను సేవ చేయాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి, 10 మందిని దేవుడి మందిరానికి నడిపించాలి, లోకంలో ఉన్నోళ్ళు రక్షించాలి అనుకున్నాడు. ఇక్కడ మనం నేర్చుకున్న నీతి ఏంటమ్మా? మనకి కూడా సమస్యలు వస్తాయా లేవా? ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయా లేవా? వస్తాయి. మనిషి పుట్టిన వాళ్ళందరికీ ఉంటాయండి ఆర్థిక ఇబ్బందులు. ఆర్థిక ఇబ్బందులు ఆత్మీయ జీవితానికి ఆటంకం కాకూడదు. అప్పు చేసుకునైనా మనం చర్చికి వెళ్ళాలండి. ఛార్జీకి డబ్బులు లేవని మానేయకూడదు. ఛార్జీకి డబ్బులు లేకపోతే ఆకాశం నుంచి వచ్చి చేతిలో పడతాయా ఏమండి? ఆకాశం నుంచి వచ్చి చేతిలో పెడితే అప్పుడు ఆ చర్చికి వస్తామా? కానుక వేయడానికి డబ్బులు లేవని మానేశానండి. ఎంత తెలివిగా చెప్తారో. అప్పుడు ఈయన ఏమంటాడు? నువ్వు కానుక అయిపోయినా పర్వాలేదమ్మా, చర్చికి వచ్చేయమ్మా అంటాడు ఇతను. రెండు కరెక్ట్, రెండు తప్పేనండి. మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పు చేసుకునైనా మనం తినాలి, కానీ చర్చి మానకూడదు, ఆరాధన మానకూడదు. ఆరాధన మానకూడదండి, పాపం అండి. అపోస్తలులు వాళ్ళు ఆరాధన మానలేదు. ఆర్థిక ఇబ్బందులు వస్తే పని చేసుకున్నారు, ఎక్కువ పని డ్యూటీతో పాటు ఓటీ చేయండి, వారం అంతా బద్దకించకుండా పని చేయండి. ఈరోజు ఏం చేస్తున్నారంటే చాలామంది, మాకు వారం అంతా పని లేదండి, ఆదివారం పిలుస్తున్నారండి, ఆదివారం వెళ్ళిపోతామండి. వారం అంతా ఎవరో పిలవలేదంట, ఆదివారం పిలుస్తున్నారంట, ఆదివారం వెళ్ళిపోతారంటండి. అండి ఇదండి ఈ నవీన క్రైస్తవుల పరిస్థితి ఈరోజు. అపోస్తలుడైన పౌలుకి కూడా వారం అంతా తిండి లేదండి. ఆదివారం నాడు ఎవరో పనిస్తానంటే వెళ్ళిపోతాడమ్మా? నాకు వారం అంతా తిండి లేదు కాబట్టి నేను చచ్చిపోతానేమోనని వెళ్ళిపోతాడా? చచ్చిపోయినా పర్వాలేదు, దేవుడి మందిరానికి వెళ్ళి చచ్చిపోతాను అనుకుంటాడండి. అదండి
అదండి క్రైస్తవ్యం అంటే. అది అపోస్తలుడైన పౌలుకి అడిగే అలవాటు లేదు, మీకు ముందే చెప్పాను. ఎవరిని చేయి చాపి అడుక్కునే అలవాటు లేదండి. ఆయన అడగలేదు కాబట్టి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదనమాట. మీకు అర్థమవుతుందమ్మా సిచ్యువేషను? ఆయన అడగడు కాబట్టి వాళ్ళు ఏం చేసేవారండి, ఆయన అడగట్లేదు అడిగిద్దాం అనుకుని వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఒక సంఘం ఉందండి, వాళ్ళు ఎవరంటే ఫిలిప్పీ సంఘస్థులు, మాసిదోనియా వాళ్ళు. మాసిదోనియాలో ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం, క్రీస్తు సంఘం. వాళ్ళు ఏం చేసేవారంట, వాళ్ళు చాలా నిరుపేదలంట అండి. మనకు 2 కొరింథీ 8వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదివితే ఆ పేర అంతా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు నిరుపేదలే కానీ వాళ్ళ దాతృత్వం బహుగా విస్తరించేదంట అండి. ఏమండి, వాళ్ళు పౌలు రోమాచెరలో ఉన్నప్పుడు, ఆయన 2 సార్లు రోమాచెరకు వెళ్ళారు. ఆ 2 సార్లు కూడా పౌలు చెరలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా పౌలుకి డబ్బులు పంపించేది ఎవరంటే, డబ్బులైనా వస్తువులైనా వాళ్ళే. ఎవరి చేత పంపించేవారంటే ఎపఫ్రొదితు అనే ఒక నమ్మకస్తుడైన ఒక వ్యక్తి చేత పంపించేవారంట అండి. మనకి ఈ సంగతులన్నీ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో 14వ వచనం నుంచి 20వ వచనం వరకు కూడా చదివితే అక్కడ మనకి కనపడతాయండి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వల్ల పుచ్చుకున్నాను, అవి దేవునికి ఇంపైన సువాసనగా ఉన్నాయి, దేవునికి మనోహరంగా ఉన్నాయి, ప్రీతికరంగా ఉన్నాయి, దేవుడు తన సామర్థ్యం బట్టి మీకు ఇస్తాడు అని పౌలు అక్కడ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ థ్యాంక్స్ చెప్తూ రాసిన పత్రిక అండి. ఆ లోపాలు చెప్పడానికి రాసిన పత్రిక కాదు. వాళ్ళు పంపే వస్తువులు తీసుకొని ఆనందంతో అడగకపోయినా మీరు ఇస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి వాక్యం చెప్పడం లేదు, నేను ఎక్కడెక్కడో చెప్తున్నాను, అయినా సరే మీరు నేను అప్పుడు చేసిన పనికి గుర్తుపెట్టుకొని నాకు ఇప్పటికీ ఎలా పంపుతూనే ఉన్నారు అని, మీరు నిరుపేదలు అయినా మీరు ఇస్తున్నారు అని వాళ్ళని అభినందిస్తూ రాశాడండి. అంటే ఇక్కడ మనం నేర్చుకున్న నీతి ఏంటమ్మా, ఇప్పుడు ప్రతి సంఘంలోనూ ఏయో ఒక అక్కర్లు ఉంటాయి, ఉండవమ్మా? ఉంటాయి. ఇప్పుడు కొన్ని చోట్లేమో కరెంట్ ఉండదండి. మనం చూసాం, మనం ఏం చేయాలి బ్రదరు, ఆ వైరింగ్ ఇలాగ ఉంది కదండి, ఎలకలే కొరికేస్తున్నాయి, దానివల్ల చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. వైరింగ్కి ఎంత అవుతుందండి చెప్పండి, నేను చేయించేస్తాను అని ఒకరు ముందుకు రావాలండి. మనమా వైర్లు కొరికేస్తే కొరికేని, ఎలకలు కొరికేస్తే కొరికేని, ఆయన అతుక్కుంటాడు వారం వారం, మనకెందుకని చెప్పేసి మనకు ఏ కనపడవండి, సైలెంట్గా వెళ్ళిపోతుంటాం. మనకున్న లోపం అండి. కొన్ని చోట్ల అసలు ఫ్యాన్లే ఉండవు, కొన్ని చోట్ల అసలు కుర్చీలే ఉండవు, అంటే కొన్ని చోట్ల చేపలు కూడా ఉండవు, అసలు కొన్ని చోట్ల చర్చ్ బిల్డింగే ఉండదు, కొన్ని చోట్ల అసలు స్థలమే ఉండదు. అయినా ఎవరు చూడరండి అయ్యేని. వచ్చామా, వాక్యం చెప్పారా, ఆమెను అన్నారా, వెళ్ళిపోయామా, ఏదో గెస్ట్లలాగా వెళ్ళిపోతుంటారు. అలా ఉండకూడదండి, అలా ఉండకూడదు. మనం చర్చికి వచ్చినప్పుడు వాక్యాన్ని ఒకటి నేర్చుకుని వెళ్ళిపోవడం కాదండి. మన సంఘానికి ఉండే అక్కర్లు ఏమైనా ఉన్నాయేమో చూడాలి, చూసి ఇంటికెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి. మనం ఏం చేద్దామా, మన ఫ్యామిలీ తరపున మనం ఏదైనా ఒక పని చేద్దాం, మన బ్రదర్కి సపోర్ట్గా ఉందాం, మనందరం చేతులేద్దాం. మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు, అందరు ఇస్తారు. మనం అందరికీ ఎప్పుడు ఆదర్శంగా ఉండాలి. మనం ఒకరితో చెప్పించుకోకూడదు, ఒకరి చేత అడిగించుకోకూడదు. మన బోధకుడు అడిగే రకం కాదు, అడగడు. కానీ మనం అడగలేదని మనం కూడా వాళ్ళకు ఉండకూడదు, మనం చేద్దాం అని. అలాగా ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉండే క్రీస్తు సంఘంలాగా ఉండాలండి మనం. ఈరోజు అడిగితే ఏంటి తెలుసా అండి, ఒకళ్ళు అడిగారు అనుకోండి, ఏదైనా నోరు తెలిసి అడిగారు అనుకోండి, ఈయన ఎప్పుడు డబ్బుల గురించి అడుగుతాడండి, ఈయన ఎప్పుడు ఏదో ఒకటి కొనమంటాడండి, మొన్న ఇచ్చాం, కిందటి నెలలో ఇచ్చాం, మళ్ళీ అడుగుతున్నాడండి అని చెప్పి ఏం చేస్తారండి, ఇంకా చర్చికి రావడం మానేస్తుంటారు. కాబట్టి చాలామంది అసలు ఎన్ని కష్టాలని భరిస్తారు కానీ అడగరండి. ఈ ప్రాబ్లం నాకు తెలిసి ప్రతి చోట ఉంటుందండి, ప్రతి చోట ఉంటుంది. కానీ మనం ఎలా ఉండాలంటే, ఇదిగో కొరింథీల్లాగా ఉండకూడదు, ఫిలిప్పీ పట్టణంలో ఉండే మనుషుల్లా ఉండాలి. అడగకుండానే వాళ్ళు పౌలుకి మాటి మాటికి సహాయం చేశారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. రైట్.
ఇక రెండో విషయానికి వద్దామండి. రెండోది ఏంటమ్మా? ఆర్థిక ఇబ్బందుల తర్వాత ఇంకేంటి? అనారోగ్యాలు. అపోస్తలుడైన పౌలుకి కూడా అనారోగ్యాలు ఉన్నాయమ్మా? అనారోగ్య సమస్యలు ఉన్నాయా? మనకే ఉన్నాయా? ఇందాక చెప్పుకున్నాం మన సమస్యలన్నీ ఏంటి? చిన్న చిన్నవి నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఏమంటే నిద్ర పట్టకపోవడం, మనం ఇవన్నీ తిన్నది అరక్కపోవడం, ఎక్కువ తినేస్తాం మరి. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది మనకి, మనకి తలనొప్పి వచ్చేస్తుంది, మనం రాత్రి అర్ధరాత్రి వరకు సెల చూస్తాం, నిద్ర పట్టదు మరి ఉన్న తర్వాత. మన ఇవన్నీ కొని తెచ్చుకున్న కష్టాలు మనవి. ఏమంటే అపోస్తలుడైన పౌలు ఆయన ఎదుర్కొన్న అనారోగ్యాల గురించి మనం ఒకసారి చూస్తే, ఆ కాలంలో సువార్త పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఇప్పుడులాగా బైకులు, కార్లు, ఏమండి ట్రైన్లు, విమానాలు ఉన్నాయమ్మా అప్పుడు? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే కాలినడక, లేకపోతే సముద్రం మీద పడవల్లో వెళ్ళాలి. ఆ పడవ ఒడ్డుకి వెళ్తుందో మధ్యలో మునిగిపోతుందో తెలియదు. అలాంటి పడవలు అప్పుడు నెలలు పట్టేసేది ఆ పడవల్లో ఒక దగ్గర నుంచి ఇంకో చోటుకి వెళ్ళడానికి, అంత స్లో. ఇప్పుడు నీ రోడ్డు మార్గంలో నడుచుకుని వెళ్ళిపోయాడంటే ఆ రోడ్ల మార్గాలు ఎలాగుండి అంటే అన్ని కొండలే, అన్ని కొండలే. ఏ ఊరు వెళ్ళాలన్నా కొండ ఎక్కాలి, కొండ దిగాలి, కొండ ఎక్కాలి, కొండ దిగాలి. ఇప్పుడు మనం పాడేరు వెళ్ళాలంటే కొండలేనండి అన్నీ ఒకప్పుడు. ఇప్పుడంటే మంచి ఘాటి రోడ్డు వేసారు కాబట్టి జమ్మున వెళ్ళిపోయి జమ్మున వచ్చేస్తుంటాం. ఒకప్పుడు నడిచి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటండి? కొండలు ఎక్కాలి, కొండలు దిగాలి. ఒక కొండ ఎక్కితే మనకి సాయంత్రం ఎలా ఉంటుందమ్మా? పిక్కలు పట్టేస్తాయి కాళ్ళు. అపోస్తలుడైన పౌలు అనారోగ్యానికి గురైపోవడానికి కారణం ఆయన సువార్త ప్రయాణాలండి. రెండోది, ఆయన ఎక్కడికి వెళ్ళినా కొంతమంది పౌలు వాక్యం చెప్పినప్పుడు ఆయన్ని అపార్థం చేసుకుని వాళ్ళు ఏం చేసేవారంటే రాళ్లతో కొట్టేసేవారండి. మాటలతో చెప్పడం కాదు, రాళ్లతో కొట్టేయడం. మనకు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయంలో లుస్త్రా అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు 19వ వచనం నుంచి మనం చూస్తే 19-20 వచనాల్లో లుస్త్రాలో ఉన్నట పౌలు ఒక కుంటువాడిని బాగు చేసినప్పుడు ఆ ప్రాంతం వాళ్ళందరూ వచ్చేసి మన గ్రామ దేవతలు వీళ్ళిద్దరు రూపంలో వచ్చారని వాళ్ళకి పేర్లు పెట్టేసి, హెర్మే, ద్యుపతి అని పేర్లు పెట్టేసి దండలు వేసేసి పశువులు తీసుకొచ్చి ఇచ్చేస్తుంటే పౌలు ఏమన్నాడంటే, అయ్యా మేము మీలాంటి మనుషులు, ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తను పూజించండి, మమ్మల్ని కాదు అని చెప్పాడంట. వెంటనే అక్కడ కొంతమంది పౌలు ద్వేషించే అబద్ధ బోధకులు అక్కడ రెడీగా ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు కొట్టండ్రా రాళ్ళతోని మన మాట వినట్లేదని చెప్పి ఓ రాయి తీసుకొని కొట్టేటప్పటికి అందరూ రాళ్ళేసి కొట్టేశారండి. ఆ సమయంలో పౌలట చనిపోయాడంటండి. ముక్కుదరి చేయిబెట్టి చూసి ఈయన చచ్చిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఊరు చివరికి ఈడ్చేశారంట. కుక్కని తాడు కట్టి ఈడ్చేస్తారు కదండి, అలా ఈడ్చేశారంట. అద్భుత రీతిగా దేవుడు మరలా ఆయన్ని బతికించాడండి. ఇప్పుడు అలాంటి సమయంలో, అలాంటి సిచ్యువేషన్లో రాళ్ళు దెబ్బలు తగిలితే ఎలా ఉంటాయేమో ఒకసారి ఆలోచించండి. ఊరందరూ ఇంతంత రాళ్ళతో కొడితే ఒక్కో రాయి ఎక్కడ తగులుతుంది అంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు గాయాలు లేని ప్లేస్ ఏదో ఉంటుందమ్మా. ఇంకా ఆయనకి ముక్కు మీద కొట్టేస్తారు, కళ్ళు మీద కొట్టేస్తారు, చెవుల మీద కొట్టేస్తారు. కొన్ని సున్నితమైన భాగాల మీద రాయి దెబ్బ తగిలితే తట్టుకోలేమండి, విలవిల్ల ఆడిపోతాం. పౌలు ఒంటి నిండా గాయాలే. దేనికోసం? తప్పు చేసినాడని కాదు, సువార్త ప్రకటించినందుకు గాయాలు. ఆయన చెరసాల్లో వేయబడ్డాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక దెయ్యం పట్టిన చిన్నదాన్ని బాగు చేసినందుకు దాని యజమాని వచ్చి బెత్తాలతో కొట్టించాడండి. డబ్బులు ఇచ్చి బెత్తాలతో కొట్టించాడు. అది చాలదని చెరసాల్లో పెట్టించాడు. ఫిలిప్పి పట్టణంలో చెరసాల్లో పెట్టించి రాత్రినంతకి బొండలు వేసి బిగించారండి. అయినా అర్ధరాత్రి వరకు పాటలు ప్రార్థనలతో గడిపాడండి. అన్ని నొప్పులతో కూడా. పౌలుకి ఉన్న అనారోగ్యాలు ఇన్నన్ని కావండి. ఇందాక మనం చదువుకున్న లుస్త్రా గురించి, చచ్చిపోయాడని ఈడ్చేసిన తర్వాత తెల్లారు లేచి మళ్ళీ మరనాడు అనే మాట అక్కడ 20వ వచనంలో మీరు చూస్తే, వెంటనే మరనాడు లేచి దెర్బేకి వెళ్ళాడంటండి సువార్త ప్రకటించడానికి. లుస్త్రా పక్కనే దెర్బే ఉంటుంది. ఈ ఊర్లో కొట్టి ఈడ్చేశారు, చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ చచ్చిపోలేదు. అయినా వదిలేసి బతికాడు, దేవుడు బతికించాడు. లెగిసి మరలా మనమైతే ఇంక జన్మలో ఇంకెప్పుడు బైబిల్ పట్టుకోకూడదు,
ఇంకా చాన్నాళ్ళు సువార్తకి వెళ్ళకూడదు, ఈ నొప్పులన్నీ తగ్గాలి అనుకుంటాం మనం. పౌలైతే మరనాడు వెంటనే లేచి సువార్తకి వెళ్ళాడంటే, నొప్పులు లేక నొప్పులు మాయమైపోయాయా? కాదండి, నొప్పులుంటాయి, గాయాలుంటాయి, అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉండే ఆయన అలాగా పనిచేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామండి. గలతీలతో మాట్లాడుతూ గలతీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 14వ వచనం వరకు, లేకపోతే 15వ వచనం వరకు అక్కడ మనం చూసినప్పుడు, గలతీ ప్రాంతానికి పౌలు వెళ్ళినప్పుడు వాళ్ళు పౌలుని ఎలా స్వీకరించారో, ఎలా చేర్చుకున్నారో చెప్తూ ఉన్నాడండి. పౌలు వెళ్ళినప్పుడట, మొదటిసారి పౌలు వెళ్ళినప్పుడు, శరీర దౌర్బల్యం కలిగి మీ దగ్గరికి వచ్చాను. శరీర దౌర్బల్యం అంటే ఏంటమ్మా? అమ్మా, శరీర దౌర్బల్యం అంటే ఒంట్లో బాగోకుండా అనారోగ్యాలతో జబ్బు పడిపోయి మీ దగ్గరికి వచ్చాను. జబ్బు ఉంటోడివి, నీలాంటోడు మా దగ్గరికి ఎందుకు అని అలా అంట తోసేయలేదంట. పౌలు వాళ్ళు చేర్చుకున్నారంట అండి. పౌలుకి మేలు చేశారు కానీ అన్యాయం చేయలేదంట అండి. వాళ్ళు పౌల్ని వాళ్ళు స్వీకరించారంట అండి. అవసరమైతే 15వ వచనంలో అంటాడు, అవసరమైతే మీ కన్నులు ఊడదీసి నాకు ఇచ్చివేసి ఉందిరని నేను సాక్ష్యం చెప్తున్నాను. అంటే ఎలాగుండేవారంట అమ్మ మొదట్లో వాళ్ళు గలతీలు? అవసరం పౌలు అడగాలి కానీ, బాబు నాకు కన్ను పోయింది, మీలో ఎవరైనా కన్నేస్తారా, నేను పెట్టుకుంటాను అంటేనట వాళ్ళు ఓడదీసి ఇచ్చేస్తారంట అండి. అతిశయోక్తి. కళ్ళు ఎవడలా పీకేసి ఇవ్వగలరమ్మా? ఇప్పుడు అంటాం మనం, అడగాలి కానీ గుండె తీసి ఇచ్చేద్దరా మా చెల్లమ్మ అంటారు. గుండె తీసి ఇచ్చేస్తే ఆ గుండె నువ్వు బతకో ఆడు బతకడు. అతిశయోక్తి అండి, అతిశయోక్తిగా మాట్లాడేవన్నీ అంటే నిజాలే ఎంత ప్రేమో వర్ణించడం అనమాట అండి. గలతీయులకి పౌలు పట్ల అంత ప్రేమ ఉండేదంట. పౌలు శరీర దౌర్బల్యంతో వెళ్ళాడంట, అయినా సువార్త ప్రకటించాడంట. వాళ్ళు మారారంట, వాళ్ళు పౌలుని చేర్చుకున్నారు. అప్పుడు పౌలు అడిగితే కన్ను కూడా తీసి వాళ్ళు ఇచ్చేటటువంటి మనుషులంట అండి. తర్వాత అండి, ఎవరో భిన్నమైన సువార్త ప్రకటిస్తే ఇంకా మారిపోయారంటండి వాళ్ళు. ఒకప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు ఏమి ఎలాగైపోయారు అని చెప్పడానికి తన ఆవేదన అండి ఇదంతా, తను చెప్తున్న మాటలు ఇవన్నీ. ఒకప్పుడు ఇంత మంచి మనుషులు మీరు, అనారోగ్యంతో ఉన్నా నా వాక్యం విన్నారు, మీరు నన్ను చేర్చుకున్నారు. నేను జబ్బు పడిపోయి మీ దగ్గరికి వచ్చాను మొదట వచ్చినప్పుడు, అయినా సరే మీరు నన్ను త్రోలనాడలేదు, ఇప్పుడేమి నన్ను తోలనాడుతున్నారు అంటున్నాడు అనమాట అండి. సందర్భం అది అర్థమైంది కదండి. మొత్తానికి మనకు పాయింట్ ఏంటమ్మా? పౌలుకి ఏముందమ్మా? శరీర దౌర్బల్యం ఉంది. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 17వ వచనంలో, గలతీ పత్రిక 6:17 వచనంలో ఏముందంటే, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను. ఏమండి, యేసు యొక్క ముద్రలు అంటే ఏంటమ్మా? మా ఆంటీ గారు, యేసు యొక్క ముద్రలు శరీరమందు ధరించుకున్నాడంట. అంటే యేసుప్రభు బొమ్మలన్నీ చేయించుకున్నాడా ఏంటి? ఇప్పుడు ఈరోజు చాలామంది యేసు యొక్క ముద్రలు అంటే సిలువు బొమ్మలు జోబీకి ఎట్టుకుంటారు, ఒకడు మెడలో వేసుకోవడం, ఒకడు ఉంగరం మీద, ఒకడు శతమానాల మీద ఒక ఆవిడ, ఏమండి ఈ జడకిప్పిల మీద ఒకరు, తాళం దాన్ని ఏమంటారు, తాళంకి ఏలబడి కీ చైన్లు, ఇవన్నీ యేసు ముద్రలు అంట. ఇంటికి ఒకలో సిలువు బొమ్మ, చర్చికి ఒకలో సిలువు బొమ్మ. పౌలేమో ఒళ్ళంతా ముద్రలేనంట. ఏంటమ్మా ముద్రలో? యేసు ప్రభు గురించి ప్రకటించినందుకు ఆయన తిన్న రాళ్ళ దెబ్బలు, ఆయన పొందిన గాయాలు, బెత్తాలతో కొట్టినప్పుడు ఆయనకు అయిన గాయాలు. అని మీకు ఎప్పుడైనా చిన్నప్పుడు గాయాలు మచ్చలు ఉంటాయండి? మనకు సామెత ఉంటుంది, పుండు మాంటుంది కానీ మచ్చ మాందో అని. పౌలుకైతే ఒళ్ళంతా మచ్చలు ఉంటాయండి నాకు తెలిసి. ఎక్కడ బెత్తిడి అంత ప్లేస్ కూడా ఖాళీ ఉండదు. ఇక ఈ దెబ్బ అక్కడ కొట్టారు, ఇక ఈ దెబ్బ ఆ ఊళ్ళో కొట్టారు, ఇక ఇక్కడ ఇంత తెగిపోయింది, ఇక్కడ ఒకడు కత్తితో పొడి చేశాడు, ఇక ఇక్కడ ఒకడేమో ఇనముక్కతో బాధేశాడు అని
ఆయన పొందినవన్నీ మచ్చలండి, అవన్నీని. ఆ మచ్చలన్నీ, ఆ దెబ్బలన్నీ యేసుప్రభు నిమిత్తం పొందాను నేను. అందుకే వాటికి ఏం పేరు పెట్టాడమ్మా? గాయాలు అనలేదు. యేసు ముద్రలో నా శరీరమందు యేసు ముద్రలు ధరించుకొని ఉన్నాను. ఈరోజు మనలో ఎంతమందికి ఉన్నాయండి ముద్రలు? ఒక ముద్రేనా ఉందమ్మా యేసుప్రభు నిమిత్తం? మనకు ముద్రలే, మనకు ముద్రలు వేసినంత దమ్ముందో ఎవరికైనా అంటామండి. మనం మాటే పడం అండి. ఏమ్మా చర్చకు వస్తానా? ఈ వాక్యం కూడా తెలియదే నీకు? ఇది కూడా ఈ ప్రశ్నకి జవాబు చెప్పలేవు అంటే చాలు వచ్చేవారు రావడమనేత మనం అండి. అంతమందిలోనూ నన్ను ప్రశ్నిస్తావా? నేను సమాధానం చెప్పకపోతే దెబ్బలాడతావా? మేము నచ్చినప్పుడు వస్తాం చర్చికి, ఆలస్యంగా వస్తే దెబ్బలాడతావా? ఇంక ఊళ్ళో చర్చిలు లేవనుకున్నావా అని ఏం చేస్తామండి మనం? అయితే పౌరుషం తెచ్చుకొని మర్నాటి చర్చి మార్చేస్తాం. పౌలు సేవ మానేశాడమ్మా. ఎన్ని గాయాలు, ఒంటి నిండా గాయాలు ఉన్నా చిచ్చి నేను తలెత్తుకోలేను, నేను తిరగలేను. మనకు ముఖం మీద చిన్న గాయం అయితే చర్చికొస్తామమ్మా. అందరూ చూస్తారు, అందరూ అడుగుతారు, ఏమమ్మా ఏమమ్మా అని అంటారని మనం ఆ వంకతో చర్చి మానేస్తాం. చిన్న గాయం అయితే, చిన్న కాలుకు పుండు అయితే, ఏదైనా చిన్నదైతే ఏం చేస్తామండి? సిగ్గేసి బయటికి రావడానికి చర్చి కూడా రావండి. పౌలుకి ఒళ్ళంతా గాయాలే. సువార్త ప్రకటించడం మానేశాడమ్మా. శరీర దౌర్బల్యంతో ఉండి కూడా గలతీకి వెళ్ళాడు, సువార్త ప్రకటించాడండి. యేసు ముద్రలతో ఉన్నాడు, ప్రకటించాడు. ఏమండి ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ నిజంగా. 1 కొరింథీ పత్రిక 4:9 1 కొరింథీ 4:9 ఇలా రాయబడిందండి. మరణదండన విధింపబడిన వారమైనట్లు అన్నాడు. పౌలు ఎలా బతికేవాడమ్మా? మరణదండన విధింపబడిన వారు. ఇప్పుడు మరణదండన విధింపబడిన వాళ్ళు మీకు అర్థం కాదు. తెల్లారితే ఉరిశిక్ష అని తెలిస్తే ఆ రాత్రి నిద్రపడుతుందమ్మా ఆ ఖైదీకి. నీ ఆఖరి కోరిక ఏదో చెప్పంటే కూడా ఆడి కోరికలు గుర్తురావు ఇంకా, ఎందుకంటే నేను చచ్చిపోతానంట. ఇప్పుడు అంత ఉరిశిక్ష దాకా ఎందుకండి? తెల్లారైతే మీకు ఆపరేషన్ అని అన్నారు అనుకోండి, ఆంటీ గారు రేపేనమ్మా మీ ఆపరేషన్ అంటే ఈరోజు బీపీ పెంచేసుకుంటుంది ఆవిడ. ఒకవేళ మీరు పొరపాటున ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకరిని థియేటర్లో ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోయాడని ఇలా బయట తీసుకొస్తున్నారు అనుకోండి, ఏంటి నాకు ఈరోజు వద్దండి, ఈరోజు వాయిదా వేసేయండి, ఇంకో రోజు ఎప్పుడైనా వస్తాను అంటమానమండి. ఎందుకంటే మనం చావంటే భయం అండి మనకి. ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు చూస్తే భయం వేసేస్తుంది. నేను చచ్చిపోతానేమో అనుకుంటామండి. చిన్న ఆపరేషన్కే భయపడిపోతాం, చిన్న కష్టానికే భయపడిపోతాం, చిన్న శ్రమ వస్తే భయపడిపోతాం. చిన్న పౌలండి ఎలాగున్నాడమ్మా? మరణదండన విధింపబడిన వారిలాగా. అంటే ఏ క్షణంలోనైనా చచ్చిపోవడానికి, ప్రాణం పెట్టడానికి రెడీ. చావుకు భయపడలేదు. చంపుకోండి అంతే కదా చేస్తారు. ఏం చేస్తారు ఇంకా? బతికితే క్రీస్తు, చావైతే లాభం. చచ్చినా యేసుప్రభు కోసమే, బ్రతికినా యేసుప్రభు కోసమే. అలా బతికాడండి. కష్టాలు ఏమైనా కనపడ్డాయండి ఆయనకి? జబ్బులు, ఏమైనా నొప్పులు, ఇవేమైనా వాటి గురించి చింత ఉందా? అస్సలు లేవండి. 1 కొరింథీ పత్రికలో 15:31 మనం చూస్తే, 1 కొరింథీ 15:31 నేను దినదినము చనిపోవచ్చున్నాను. పౌలట ఏమంటే ఏం చేసేవాడమ్మా? యేసుప్రభు కోసం ప్రతిరోజు చావు వరకు వెళ్ళొచ్చేవాడు అనమాట. అర్థం అది. దినదినము చచ్చిపోవడం అంటే రోజు చచ్చిపోయి రోజు బతికేవాడు అని కాదు అర్థం. దేవుడి పని చేయడానికి మరణపు అంచుల వరకు వెళ్ళి వచ్చేవాడిని రోజు. ఇప్పుడు ఒక పట్టణానికి వెళ్తాడండి, ఒక అన్యుల దగ్గరికి వెళ్తాడు, అక్కడ వాళ్ళు కొట్టేస్తారు, చావు కొట్టేస్తారు, తర్వాత ఊరు బయటికి ఈడ్చేస్తారు. ఏమైపోయాడండి? ఆ రోజు దెబ్బ అవసరం, మాటలతోనే చంపేస్తారు కదండి. కొందరు మాటలతో చంపేస్తారు. ఒక మాట నరాలు తెంపేస్తాయి, ఒక మాట హార్ట్ అటాక్ తెప్పించేస్తాయి, కన్నీళ్ళు వచ్చేస్తాయి. కానీ పౌలు దినదినము ప్రతిరోజు
నేను ప్రతిరోజు చావును రుచి చూస్తున్నాను. మాటలతోనో, దెబ్బలతోనో, నిందలతోనో, అవమానాలతోనో, జైలు శిక్షలతోనో ఎలా బతికాడండి? రోజు గడవడం ఎలాగుందండి ఆయనకి? ఒంటి నిండా జబ్బులైతే, ఒంటి నిండా రోగాలైతే, ఒంటి నిండా సమస్యలైతే ఎలా ఉంటుందంటే చచ్చిపోయినా బాగుండి అనుకుంటాం అనుకోమా మనమైనా? ఎందుకురా బాబు ఈ బ్రతుకు, చచ్చిపోయినా పర్వాలేదు. ఒక సందర్భంలో నా శరీరం కుళ్ళి, నా బాహ్య పురుషుడు కుళ్ళి కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంటే శరీరం ఎలాగుందంటే రోజు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నట్టే ఉండేది. కానీ పౌలు ఆత్మీయ జీవితం ఎలాగుందండి? దిగ్గులు లేచేటట్టు. దేవుడు అనేటప్పటికి ఉత్సాహం, నిద్రలో లెగ్గొట్టినా ఏమండి చురుగ్గా దేవుడు అంటే ఆసక్తి. వచ్చేస్తానండి, ప్రార్థనకు వచ్చేస్తానండి, వాక్యం వింటానండి, ప్రభువులు తీసుకుంటానండి, ఆరాధనలో పాల్గొంటానండి, ప్రసంగం చేసేస్తానండి, ప్రార్థన చేసేస్తానండి, ఏమి అవసరం ఇస్తే అది చేస్తానండి అని. ఎప్పుడూ కూడా నేను చేయలేనండి, నాకు ఈ కష్టం ఉందండి, నేను రాలేనండి ఆయన ఎప్పుడైనా చెప్పుంటాడమ్మా? అంటే మనకి అనారోగ్యాలు కూడా ఆత్మీయ జీవితానికి ఆటంకం కాదని నిరూపించాడు కదమ్మా. నిజంగా నిరూపించాడండి. 2 కొరింథీ పత్రికలో 1:8 ఆసియాలో మాకు తటస్థించిన శ్రమ ఏదనగా, మేము బ్రతుకుదుమన్న నమ్మకము మాకు లేక, మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి. పౌలు ఆసియాకి వెళ్ళినప్పుడు అక్కడ బ్రతుకుతామని నమ్మకమే లేదంట అండి. ఆ ఓడలు బద్దలైపోయినప్పుడు, ఆ నీళ్ళలో వాళ్ళు 3 రోజులు ఉన్నప్పుడు, ఏ చేప వచ్చి తినేస్తుందో, మేము అసలు ఒడ్డుకు వస్తామా రామా, ఏదో దీపానికి వెళ్తామా వెళ్ళమా అని అట బ్రతుకుతామని నమ్మకమే లేదు అన్నాడండి. అసలు మనకు అలాంటి రోజులు ఉన్నాయమ్మా? మనకి చీమ చిట్టుకోమంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం మనం. మనకి ఈరోజు వైద్యం చేతిలో, మన ఇంట్లోనే బోల్డు అన్నీ ఉంటాయి కదండి. నొప్పులకు రాసుకునే ఉంటాయి, రొంపు వస్తే రాసుకునే ఉంటాయి, ట్యాబ్లెట్లు ఉంటాయి, జ్వరం వస్తే వేసుకుని ఉంటాయి. జ్వరం వచ్చినా ట్యాబ్లెట్ వేసుకొని చచ్చుకొచ్చిన అన్నోళ్ళు చేయొద్దన్నమ్మా. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకుని చచ్చుకొచ్చేసాను, అబ్బా ఒక్కలే ఎత్తారండి. అంటే ఉన్నోళ్ళందరూ ఏంటంటే జ్వరం వచ్చేస్తే మానేద్దాం అనుకునే వాళ్ళం అనమాట. అంటే మన ఇంట్లో కిట్ ఉండాలండి, మన ఇంట్లో మన బ్యాగ్లో కూడా ఉండాలి. మనకు జ్వరం వస్తుంది, ట్యాబ్లెట్ రెడీగా వేసుకొని చచ్చికెళ్ళిపోవాలి. అంత ప్రిపేర్డ్గా ఉండాలండి. పౌలు చూస్తే మనకు అదే అర్థమవుతుంది. 2 కొరింథీ పత్రికలో 11:23-28 పౌలు ఒక లిస్ట్ చెప్పాడండి. 2 కొరింథీ 11:23 చదువుదామండి. పోనీ ఇవేవి చదవలేదు మనం, ఇదని చదువుదాం. వారు క్రీస్తు పరిచారకులా? వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణంలోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణంలో ఆపదల్లోనూ, అరణ్యంలో ఆపదల్లోనూ, సముద్రంలో ఆపదల్లోనూ, కపట సహోదరుల వలన ఆపదల్లోనూ ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణలతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఆవేశపడిపోయినట్టు ఉందండి, మనకే ఆవేశం అవుతుంది ఏమండి. ఇదే సూపర్ బజార్ లిస్ట్ లాగా ఉంది. ఇన్ని పడ్డాడంటే అండి. ఇవియునుగాక సంఘములన్నిటి గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. మనకు లేనిది పౌలుకున్నది అదేనండి.
మనకేం లేదమ్మా, సంఘాన్ని గురించిన చింత మనకు లేదు. మన చింత అంతా మన కుటుంబం కోసమే. నా పిల్లలు ఏమైపోతారు, నా భర్త ఏమైపోతాడు, నా భార్య ఏమైపోతుంది, మా అమ్మ ఏమైపోతుంది, మా నాన్న మంచిదేనండి, వాళ్ళని పట్టించుకోవాలి. ఇంకెవరిని పట్టించుకోవాలి? సంఘాన్ని కూడా పట్టించుకోవాలి. సంఘాన్ని గురించి కూడా చింత ఉండాలి వద్దా? ఉండాలి. నా సంఘం ఏమైపోతుందో, పలానా వాళ్ళు చర్చికి రావడం అనేసారు, వాళ్ళు ఏమైపోతారో, పలానా వాళ్ళు దూరం అయిపోతున్నారు ఎందుకో, వెనకబడిపోతున్నారు ఎందుకో, వాళ్ళు ఏమైపోతారో అని ఆ చింత ఎవరికి ఉండాలమ్మా? ప్రతి క్రైస్తుడికి ఉండాలి. సువార్థికుడికి ఒకడికే కాదు. మీ పక్క సీట్లో కూర్చున్న వాళ్ళు ఇవాళ రాలేదంటే మీకు చింత ఉండాలి. మీ పక్కింటి వాళ్ళు రాలేదంటే మీకు చింత ఉండాలి. మీరు అర్జెంటుగా ఫోన్ చేయాలి ఇంటికి వెళ్ళి అంటున్నా ముందు వాళ్ళకి, ఏమండి ఎందుకు రాలేదు, ఏం కష్టం వచ్చింది, ఏమైనా ప్రాబ్లమా, ఏమైనా హెల్ప్ చేయాలా అని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని అడిగి వాళ్ళు వచ్చే వారం వచ్చేయండి అని ప్రోత్సహించి చెప్పాలి. ఆయన చూసుకుంటాడా మాకెందుకు అనుకుని మీరు అందరూ ఏం చేస్తారండి? విడిచిపెడుతుంటారు. అలా చేయకూడదండి. సంఘం అంటే మనందరం అవయవాలం. ఇందులో నేనేం పెద్ద అవయవాన్ని కాదు, మీ చిటికలేని అంటున్నా నేను కూడా. అందరం కలిస్తే శరీరం మీద ఒక ముళ్ళు గుచ్చుకుంటే అన్ని ఇళ్ళు వెళ్తాయా, ఒక్క ఇల్లు వెళ్తుందా తీయటానికి? అన్ని ఇళ్ళు వెళ్తాయి. అలాగే సంఘంలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు అందరం వెళ్ళి అందరూ పలకరించి, అందరూ ప్రోత్సహించి, అందరం వాళ్ళని నడిపించాలండి. అపోస్తలుడైన పౌలుకి అలాంటి చింతలు ఉన్నాయండి, అలాంటి చింతలు ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం 12వ వచనంలో పౌలుకున్న అతీత శక్తుల గురించి మనకి రాయబడ్డాయండి. పౌలుకున్న అతీత శక్తులు అంటే కృపావరాలు. ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడడం చేత వాళ్ళు కొన్ని అద్భుతాలు చేయగలిగేవారు. ఆయన చేతి రుమాలు తీసుకెళ్ళి, ఆయన నడికట్టు కానీ ఆయన చేతి రుమాలు కానీ తీసుకెళ్ళి రోగుల దగ్గరికి వెళ్ళి ఆయన అంటిస్తే చాలట రోగులు బాగా అయిపోయారట, దెయ్యాలు వదిలిపోయేవంట, చచ్చిపోయిన వాళ్ళు బతికేసేవారట. పౌలు వెళ్ళక్కర్లేదు. పౌలు వాడిన వస్త్రాన్నే పట్టుకెళ్తే రోగికి అంటిస్తే రోగి బాగైపోయేవాడంట. అంటే ఏమండి, ఒకవేళ నేనే పౌలు స్థానంలో ఉంటే నా బట్టలు పట్టుకెళ్ళి వాళ్ళు అందరూ బాగైపోయి, వాళ్ళ జబ్బులన్నీ పోయి, వాళ్ళ రోగాలన్నీ పోయి, నా రోగం పోకపోతే ఎలా ఉంటుంది చెప్పండి అమ్మా ఆ నరకం? ఇదేం దేవుడు ఇది? అసలు నా పర్మిషన్ లేకుండా నా బట్టలు పట్టుకెళ్ళిపోతున్నారు. ఎక్కడ ఆరేస్తే అక్కడ బట్టలు పడిపోతున్నారు. ఏమండి, పౌలు బట్టలు అసలు, అందుకే పాపం ఆయన బట్టలు ఎప్పుడు బట్టల కరువు ఆయనకి. ఎందుకంటే బట్టలు పడిపోతున్నారు, అందరూ చెప్పకుండా పడిపోతున్నారు ఆరేసుకుంటే. అవి పట్టుకెళ్ళి వాళ్ళు అందరూ బాగుపడిపోతున్నారు. ఆయనకు మాత్రం, ఆయనకు ఒక అనారోగ్యం వస్తే బాగవట్లేదు. ముమ్మారు అడిగినా దేవుడు ఏమన్నాడు? నా కృప నీకు చాలు, నువ్వు అలాగే ఉండు బాబు అన్నాడు. చూడండి, ఆ మాట కూడా ఉంది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు చదువుదామండి. 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి. నేను చదువుతానమ్మా, మైకులో చదువుదాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున, అంటే పౌలుకున్న ప్రత్యేకతలు ఏంటంటే యేసుప్రభువే స్వయంగా కనపడ్డాడు కదమ్మా. దర్శనాలు వచ్చాయి పౌలుకి, జరగబోయే సంగతులు ముందుగా చెప్పగలిగేవాడు. పౌలుకున్న ప్రత్యేకతలు ఎవరికి లేవండి, పౌలుకే ఉన్నాయి. అన్ని గొప్ప ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన పరదేశంలో ఉన్నోడిని కూడా చూశాడంట, మధ్యాకాశంలో ఉన్నోడిని చూశాడంట ఒకటి. అంటే ఇలా ఎన్నో విషయాలు పౌలుకి స్పెషల్. పౌలు నిజంగా నాకున్న ప్రత్యేకతలు బట్టి, అంటే నేను బాగా వాక్యం చెప్పగలుగుతాను అనుకోండి, అది ప్రత్యేకతే కదండి. బాగా టాలెంట్ ఉంటే ఏమవుతుంది? చిన్న గర్వం వస్తుంది రాదమ్మా? విర్రవీగిపోతాం, నెత్తి మీద కళ్ళు వచ్చేస్తాయి, అందరినీ తృణీకరిస్తాం, ఏమండి, అందరికంటే హెచ్చించుకుంటాం. కాబట్టి నా బిడ్డ, నా కుమారుడు తనకున్న టాలెంట్లు బట్టి హెచ్చించుకోకూడదు, హెచ్చులకు పోకూడదు, పాడైపోకూడదని నా కుమారుడికి ఒక రోగం పెడతాను,
ఆ రోగం అతన్ని వీడిపోకూడదు అని దేవుడినట పౌలుకి ఆ రోగాన్ని ఉంచాడంట. పౌలే చెప్తున్నాడు ఆ విషయాలు, దేవుడు చెప్పట్లేదు, పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి, బాబు మీరు అందరికీ ప్రార్థన చేస్తారు, మీకేటండి ఆ జబ్బు అన్నాం అనుకోండి. అవును బాబు, నిజమే బాబు, దేవుడి అంత అన్యాయం అండి, దేవుడికి అసలు న్యాయం లేదండి, దేవుడికి నీతి లేదండి అని నాకదేనండి తలనొప్పగా ఉంటుంది, నాకదేనండి బుర్రపాడైపోద్ది అంటామండి మనమైతే. పౌలైతే ఏమంటాడండి, లేదండి నేను ఎచ్చుకుపోకూడదని, నా కోసమే, నేను ఒకలా ఇంత జ్ఞానం ఉన్న నాకు కనుక రోగం లేకపోతే నేనేమో నిలబడతానండి భూమి మీద? నా స్పీడ్కి బ్రేక్ ఉంటుందండి, బ్రేక్ వేయాలి కదండి మరి, అందుకే వేసాడండి, నా కోసం వేసాడండి. ఇప్పుడు పిల్లలు ఎవరైనా తల్లిదండ్రులు కొట్టారనుకోండి, ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూడండి, మీ నాన్నేట్రా అలాంటి మా అన్న అని అన్నాడు అన్ని అంటే ఆడు అందుకుంటాడు, నీకేమని నేను అందుకే అసలు మా నాన్న చంపేద్దాం అనుకుంటున్నాను అంటాడండి ఆడు. టైం కోసం చూస్తున్నా, మా నాన్న ఎప్పుడు చంపేద్దామని చూస్తున్నా అంటాడండి. పౌలేమంటున్నాడండి, పౌలు అలాగనట్లేదు, తండ్రిని తిట్టట్లేదు, నా మంచి కోసమే కొట్టాడు మా నాన్న, నాకు బుద్ధి రావాలని కొట్టాడు, నేను బాగుపడాలని కొట్టాడు. ఎంతమందిలో ఉందండి అసలు మనకి నిజంగా మనం కష్టంలో ఉన్నప్పుడు, మనకి ఏదైనా వ్యాధితో జబ్బుతో ఏమండి టెన్షన్లో ఉండేటప్పుడు ఈ మాటలు చదవండి, పౌలు జీవితాన్ని చదవండి, మనకి ఎంత టీచింగ్ అండి, ఎంత టీచింగ్ వస్తుందో. అయితే మనకు రోగాలు వచ్చినప్పుడల్లా మన మంచిగా వస్తాయమ్మా, అలాగనుకుంటావా? అల్లాడిపోతున్నాం అమ్మా, ఆందోళన పెట్టేసుకుంటున్నాం. ఈరోజు మన చేతి నిండా డబ్బు ఉంది, మన ఇంటికి దగ్గరలో హాస్పిటళ్ళు ఉన్నాయి, మనకు తెలిసిన డాక్టర్లు ఉన్నారు, అవసరమైతే మనం ఏదైనా అమ్ముకొనైనా బతికించుకోగలం, ఎన్ని ఉన్నాయని తెలిసి కూడా మనం అల్లాడిపోతుంటామండి. పౌలుకి ఏం చెప్పాడట దేవుడు? ఆ విషయాన్ని పౌలే చెప్తున్నాడు మనకి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను, అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా అంటే నీ బలహీనత ఎందే నీ శక్తి పరిపూర్ణం అవుతుంది బాబు. బంతి నేలలేసి కొట్టామనుకోండి, అది పైకి లేస్తుంది. అలాగే నీకు కూడా అనారోగ్యాలు వచ్చినప్పుడల్లా నీ శక్తి అంటే ఏ శక్తి పరిపూర్ణం అవుతుంది? ఒంటికి జబ్బు వస్తే ఆత్మ శక్తి పొందుతుంది అంట అండి, ఒంటికి నీరసం వస్తే ఆత్మ ఉత్సాహంగా ఉంటుంది అంట అండి. అది మనం ఉపవాస కూడికలు ఎందుకు చేసుకుంటాం, ఉపవాసాలు ఎందుకు ఉంటామండి? కొన్ని బియ్యం గింజలు మిగిలితేనా ఏమండి? ఎందుకమ్మా? శరీరాన్ని నలగొట్టుకుంటే ఆత్మ బలపడుతుంది అని పౌలు అదే చెప్తున్నాడు అండి. కాగా ఎంతవరకు చదవండి? 9 వరకు చదువు. విశేషముగా కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండి నిమిత్తము విశేషముగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంగా అతిశయపడుదును. పౌలు ఏమంటున్నాడండి? నాకు ఈ బలహీనతలు రావడం వల్ల నేను బహు సంతోషంగా ఉన్నానండి, ఈరోజు ఇలాగ ఆనందంగా ఉన్నానండి. అతిశయం అంటే ఆనందం. నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే నా బలహీనతలే. ఆ బలహీనతలే లేకపోతే నేను ఈరోజు అసలు క్రీస్తులోనే ఉండేవాడిని కాదు, తొలిగిపోయేవాడినేమో. అవన్నీ ఉండడం బట్టి నేను ఇలాగ అణిగి అలాగ దేవుడితో ఉన్నాను. నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోనూ నేను సంతోషించుచున్నాను అని చెప్పాడండి. ఏం మాట్లాడండి ఏమండి? పౌలు తన రోగాన్ని తానే బాగు చేసుకోలేకపోయాడు, పక్కన పెట్టండి. పౌలుకి నిజమైన కుమారుడు ఒకడు ఉన్నాడు, ప్రియమైన కుమారుడు అన్నాడు. ఎవరిని గురించి అండి? తిమోతికి కూడా కడుపు జబ్బు వచ్చిందంటండి. కడుపు జబ్బు అంటే కడుపులో నొప్పు, అలా మాట వాడారు అంతే.
కడుపు జబ్బు అంటే అదేదో అనుకోకండి, కడుపులో వచ్చిన జబ్బు. ఇప్పుడు పౌలు ఏమనాలి, ఒరే అక్కడ నా కచ్చిపు ఉంటుంది పట్టుకెళ్ళి తగిలించుకో అనాలి, అంటించుకో అనాలి. లేకపోతే ఇలారా నేను చేసి ప్రార్థన చేస్తాను పోద్ది అనాలి. పౌలు ఏమన్నాడండి, 1 తిమోతి పత్రిక 5:23 నాయనా నీ కడుపు జబ్బు నిమిత్తం నువ్వు నీళ్ళు తాక్కో, నీళ్ళు తాగితే ఇంకా ఎక్కువైపోద్ది ఆ నొప్పు, నీళ్ళు మానేసి ద్రాక్షరసం తాగు అని చెప్పాడు. కొన్ని రోగాలకి వాటర్, ఇప్పుడు కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది అనుకోండి, నీళ్ళు తాగకూడదు. కిడ్నీ వాసిపోయినప్పుడు నీళ్ళు తాగకూడదు, ఇంకా ఇన్ఫెక్షన్ పెరిగిపోద్ది. కిడ్నీలో టోన్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు నీళ్ళు తాగాలి. ఇన్ఫెక్షన్ అయిపోతే నీళ్ళు ఆపేయాలి, లేదా స్ప్రెడ్ అయిపోద్ది, ఇంకా ఎక్కువైపోతుంది. అలాగనమాట. అంటే నాకున్న సమస్య నాకు డాక్టర్ గారు చెప్పింది మీకు చెప్తున్నానండి, నేను డాక్టర్ని కాదు. కొద్ది రోజులు ఆపేయమన్నారు, నీళ్ళు తాగడం తగ్గించమన్నారు బాగా. ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మాత్రం ఫుల్గా తాగండి అన్నారు. అలాగే ఈయనకి కూడా బహుశా ఏదో కడుపులో ఏదో జబ్బు, దానికోసం నీళ్ళు ఎక్కువ తాగొద్దు అంటున్నాడండి, అన్నాడు కదండి. చదువుతారమ్మా 1 తిమోతి 5:23. నీళ్ళే తాగక అంటే బాబు ఈ ద్రాక్షరసం తాగితే నీకు కొంచెం నీరసం బేగ తగ్గుతుంది, రిలీఫ్ అవుతావు, మంచినీళ్ళు తాగి సరిపెట్టుకోకు అంటున్నాడేమో అంటే. కొంచెం శక్తి వస్తుంది కదా ద్రాక్షరసం తాగితే, కొంచెం బేగ శక్తి బేగ లేగిస్తావు. పౌలు దగ్గర ఉన్న కృపావరాలతో ఆయన 5 నిమిషాలు తగ్గించగలడం, కానీ ఆయనకి వాడుకోలేదు ఆ కృపావరాలు, ఆయన శిష్యుడికి కూడా వాళ్ళు ఇది మిస్యూజ్ చేసుకోవడం అనుకున్నాడండి. మేము మా స్వార్థానికి వాడుకోము, ఇవి సువార్త పని నిమిత్తం దేవుడు ఇచ్చాడు, సువార్త కోసమే వినియోగిస్తాం, ఇతరుల కోసమే, మా కోసం కాదు. మేము కష్టాలు పడతాం, ఇతరులకి మాదిరి చూపిస్తాం, ఇతరులు మాత్రం బాగు చేస్తాం అనుకున్నారండి. అసలు ఏంటండి బాబు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అండి. 2 తిమోతి పత్రికలో 2:9 2 తిమోతి 2:9 అక్కడ ఏమంటాడంటే, సంఖ్యలు నన్ను బంధించాయి కానీ దేవుని వాక్యాన్ని బంధించలేకపోయాయి అన్నాడండి. పౌలు 2 సార్లు రోమాచర్లో ఉన్నాడండి, 2 సార్లు వెళ్ళాడు. మొదటిసారి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ 2వ సారి వెళ్ళాడు, చచ్చిపోయాడు. సంఖ్యలు బంధించాయా? పౌల్ని బంధించాయి, సువార్తని బంధించలేకపోయాడు. పౌలు చెరలో ఉండి కూడా సువార్త చేశాడు, చెరలో ఉండి కూడా పత్రికలు రాశాడండి. అదండి గొప్ప సంగతి, అది గొప్ప సంగతి కదండి. మనం అనారోగ్యంతో ఉండి కూడా ఆరాధనకు వస్తామమ్మా, వస్తేనే మనం క్రైస్తులం అండి, నిజంగానే అంతే. ఐసీయూలో ఉంటే రాలేములేండి, అక్కడ ఉన్నప్పుడు రావద్దు. ఐసీయూలో వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు మీరు వస్తామన్నా మిమ్మల్ని రానివ్వరు, మీకు తెలివి కూడా ఉండదు. కానీ ఊళ్ళో ఉండి మాత్రం మానకూడదండి, ఇంట్లో ఉండి మాత్రం మానకూడదు. అది నేర్పిస్తున్నాడండి పౌలు మనకి. పౌలు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలే కాదండి, ఆయన ఒంటరితనాన్ని, భయంకరమైన ఒంటరితనాన్ని కూడా అనుభవించాడు. ఒంటరితనం చాలా భయంకరమైందండి. ఒంటరితనంగా బ్రతకడం కంటే చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది నిజంగా. ఒంటరితనం అంటే మన దగ్గర ఎవరు లేకపోవడం కాదు, మన చుట్టూ 100 మంది ఉంటారు, కానీ మన మనసులో ఉన్నోళ్ళు మన పక్కన ఉంటారు, అది ఒంటరితనం. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్ ఉన్నదండి, ఓల్డేజ్ హోమ్లో ఉన్నోళ్ళు అందరూ అనాథలు అనుకుంటున్నారా? వాళ్ళ పిల్లలు అమెరికాలోనో, రష్యాలోనో, ఆస్ట్రేలియాలోనో ఉంటారు, లక్షల జీతాలు తెచ్చుకుంటూ ఉంటారు, కానీ అమ్మ నాన్నని తీసుకెళ్ళడానికి ఉండదు వాళ్ళకి అవకాశం. వాళ్ళు అమ్మ నాన్న దగ్గరికి రావడానికి ఉండదు. ఎంత డబ్బుని ఇస్తాం, మా అమ్మ నాన్న బాగా చూసుకోండి అని ఒక ఓల్డేజ్ హోమ్కి అప్పచెప్తారు. వాళ్ళు మహారాజులాగా భోజనం వండి పెడతారు, బాగా చూసుకుంటుంటారు, కానీ వీళ్ళ చుట్టూ పనులు ఉన్నా, టైంకి అన్నీ వండి పెడుతున్నా వీళ్ళు మాత్రం అలా కన్నీళ్ళు కారుస్తుంటారండి. ఎందుకు? వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర లేరు. అది ఒంటరితనం అండి, భయంకరమైన పరిస్థితి. అపోస్తలుడైన పౌలుకి కూడా చాలామంది ఉన్నారు, ఏ ఊరిలో జనాలు ఉంటారు, కానీ ఆయన మనసులో ఉన్న ఆయన పిల్లలు
ఆయన దగ్గర లేరు. ఆయన వదిలేసి వెళ్ళిపోయారండి. అది కూడా శ్రమే కదండి నిజంగా. అది కూడా శ్రమేనండి. చూడండి ఒకసారి 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, 2 తిమోతి 1:15లో, ఆసియాలో అందరూ నన్ను విడిచిపోయిరి, పృగెల్లు హెర్మోగేనే అనేవారు నన్ను విడిచిపోయారు అన్నాడండి. వాళ్ళు విడిచిపోయినా సరే కానీ పౌలు సువార్త పరిచర్య మానలేదు. ఏమంటే ఇక్కడ మనం ఎవరైనా విడిచిపోతే మనం కూడా విడిచిపోవచ్చమ్మా? ఇంకెందుకు ఇంకా సువార్త చేయకూడదు, ఒక్కడిని ఏం చేస్తాను అనుకోవచ్చా? పౌలుని ఎవరు విడిచిపోయినా పౌలు సేవ మానలేదు. జబ్బులు వచ్చినా మానలేదు, డబ్బులు లేకపోయినా మానలేదు, ఒంటరితనం వచ్చినా మానలేదండి. మనకి 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో దేమా ఇహలోకాన్ని స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అన్నాడు. అయినా సరే సేవ మానలేదండి. పౌలు సువార్త సేవ మానలేదు. ఇప్పుడు మన సంఘ సభ్యులు కదండి, మీరందరూ సంఘ సభ్యులు కదండి. ఇప్పుడు మీరేం మానకూడదు, మీరేమో ఆరాధన మానకూడదు, మీరు బైబిల్ క్లాసులు మానకూడదు. ఏమండి? అలా ఉండడానికి మనందరం ప్రయత్నం చేద్దామండి. పౌలు అన్ని కష్టాలు భరిస్తే మనం చిన్న మాట కాయలేమా? పౌలు అన్ని అవమానాలు భరిస్తే మనం ఏమో ఇప్పుడు ఎవరికి వందనాలు చెప్తారండి. పాపం వాళ్ళు ఎటో చూస్తారు ఆ టైంలో, లేదా వాళ్ళకి వినబడదు, వాళ్ళకి ఇది వాక్యమే ఉంటుంది బుర్ర నిండాన. ఈ టైంలో వందనాలు చెప్పేటప్పుడు మనం తిరిగి వందనాలు చెప్పడం ఒక కుదరలేదు, లేదా చూడలేదు అనుకోండి, మర్చిపోయారు అనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారంటే ఏదో మనసులో పెట్టేసుకున్నాడు, నేను వందనాలు చెప్పినా సరే నాకు అది చూడలేదు కాబట్టి అసలు నేను 4 వారాలు మాన్యత తెలిస్తే తెల. కానీ కొంతమంది ఏం చేస్తారండి, అలా కూడా అనుకుని మానేస్తుంటారు. అసలు ఎక్కడున్నామండి మనమేం క్రైస్తువులు అండి చెప్పండి? అలాంటి భావోద్రేకాలతో ఉంటే, అలాంటి ఫీలింగ్స్తో ఉంటే ఇవే మనకి పెద్ద భారాలు అనుకుంటే అసలు పౌలెక్కడా, అసలు మనం ఎక్కడా చెప్పండి? సరే, ఎవరికి వాళ్ళు ఆలోచించేసుకున్నాం. మనం ఒక నిర్ణయం తీసుకుందామండి. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, అప్పులు బాధలు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, ఒంటరితనమే అనుభవించిన, ప్రాణం పోయే వరకు ఆరాధన మానకూడదు, నేను మానను అని అందరం కూడా దేవుడి దగ్గర ప్రమాణం చేసుకోవాలండి. అలా మీరు ఎవరైనా ప్రమాణం చేసుకున్నారండి? ఆరాధన మానని ప్రమాణం చేసుకున్నారు బాబు? బొద్దు మీరు చేసుకున్నారా? చేసుకోండి, చచ్చిపోయే లోపల చేసుకోండి. నేను చేసుకున్నానండి ఆరాధన మానండి. 365 రోజులండి సంవత్సరానికి, అందులో 52, 50 ఆదివారాలు వస్తాయండి. 50 ఆదివారాల్లో కూడా ఆఫ్టర్ ఆల్ ఒక 2 గంటలండి, చర్చిలో కూర్చుని 2 గంటలు మా సంవత్సరం మొత్తం మీద ఒక 100 గంటలు మహా అయితే, అంతే కదండి. ఎంత ఆయుష్ ఇచ్చి 365 రోజులు మనకిస్తే ఒక 52 ఆదివారాలు, అది ఒక 2 గంటలు దేవుడి మందిరంలో కూర్చోవడానికి మనం ఇన్ని సాకులు చెప్తున్నామంటే అసలు మనం పరలోకం వెళ్ళడానికి అర్హులమేనా? అసలు ఆలోచించండి. అసలు మనం ఆత్మీయంగా బతికున్నామా, చచ్చిపోయి ఉన్నామా? ఇప్పుడు మనకి ప్రకటన గ్రంథంలో ఏమండి వాళ్ళతో ఉంటాడు, మీరు జీవించుచున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడివే, నీకు స్పందన లేదంటే ఎంత చెప్పినా స్పందన లేకపోతే డాక్టర్లు ఏమంటారండి? ఐసీయూలో నుంచి ఇలా డాక్టర్లు డల్లగా వస్తారు, ఏమండి మా ఓడి పరిస్థితి ఎలాగుందని అడిగితే బయట ఉండి మనం ఏమంటారంటే, సార్ మేము ట్రై చేస్తున్నామండి కానీ పేషెంట్ స్పందించట్లేదండి, మేమేం చేయలేమండి అంటారండి. ఏమండి, మేము ఎన్ని ఇంజక్షన్లు వేసినా స్పందిస్తే ఏమైనా మేము వైద్యం చేయగలం, స్పందించట్లేదండి అతను, మేమేం చేయలేమండి, మీ ఓడి బతకడం కష్టం అంటారండి. మనం కానీ స్పందించకపోతే పాఠాలకి, దేవుడి వాక్యానికి మనం స్పందించకపోతే మనం ఆత్మీయంగా బ్రతకడం కష్టం. చచ్చిపోయి ఉన్నామేమో చూసుకోండి. మృతులకి దేవుడు కాదు, సజీవులకి దేవుడు. సజీవులకే పరలోక రాజ్యం, మృతులకు కాదు. అండి, ఈ మాటలతో మనం అందరివి కూడా మనం హెచ్చరించుకొని మనందరం దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యమైన మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తాను. వందనాలు.